హల్లెలూయా. వేగైన సరి అయిన జీవమైన మరణమైన లాభమైన నష్టమైన అంతా యేసు ప్రభుకి అంకితం. హల్లెలూయా. మరి వాక్యం పొందాము. అయ్యగారు మన మధ్యలో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అయ్యగారిని ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మరి ఎంత దూరం? ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి క్రైస్తవుడి జీవితంలో త్యాగం అనేది ఉండాలి. యేసు ప్రభువు కూడా మన కొరకు త్యాగం చేసి ఆయన ప్రాణమును పెట్టి మనలందరినీ కూడా ఈ లోకాన్ని రక్షించాడు. అలాగే మనం కూడా ఈ లోకంలో ఇప్పుడు మనం వేడిలో కూర్చున్నాం. మనం కూడా త్యాగం చేయాలి. ఒక గంట సేపు దేవుడి కోసం, దేవుని యొక్క వాక్యం కోసం మనము త్యాగం చేయాలి. ఎలాంటి ఒత్తిడి ఉన్నా, ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నా, ఎలాంటి చింత ఉన్నా, ఎలాంటి శోధన ఉన్నా కానీ దేవుని నిమిత్తమై మనము ఆ త్యాగం చేసినప్పుడు దేవుడు నీ త్యాగాన్ని చూస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుడిలో నిలబడటం, దేవుని యొక్క వాక్యమును వినటం, దేవుని కొరకు నీవు జీవించే నీ సమస్తమును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను వర్ధిల్లింపజేసేలాగున నీ ప్రతి అవసరతలో, నీ ప్రతి కష్టంలో దేవునికి స్తోత్రం. దేవుడు మన మాటను ఆలకించాడు. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. హమ్మింగ్ రాకుండా బట్టి చూసుకో ప్లీజ్ దయచేసి. ఈరోజు నా వాక్య సారాంశం ఏంటంటే, నేను మొన్న గత ఒక 4-5 days బ్యాక్ స్టార్ట్, ఒక 4-5 రోజుల క్రితము అదే యూట్యూబ్ చూస్తున్నా. ఒక పాట నన్ను బాగా ఆకర్షించింది. సో ఆ పాట యొక్క సారాంశం ఏంటంటే, భయంలో జీవించే వాడి గురించి. భయము ప్రతి ఒక్కరి జీవితంలో, ఒకడికి అప్పు భయం, ఒకడికి బ్రతుకు భయం, ఒకడికి పెళ్ళి భయం, ఒకళ్ళకి పిల్లల భయం, ఒకళ్ళకి ఇతరితర స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఎగ్జామ్స్ భయం, మేము పాస్ అవుతామో లేదో అని. ఇలా ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక భయములోనే మనం అందరము జీవిస్తున్నాం. అవునంటారా కాదంటారా? ఎవరైనా కానీ ఏదో ఒక భయం, ఒక రోగం, ఈ రోగం నన్ను ఏం చేస్తుందో, ఈ రోగం వల్ల నా ప్రాణం పోతుందేమో, ఈ రోగం వల్ల నాకేమైనా ఇబ్బంది కలుగుదేమో. సో ఏదో ఒక భయములోనే ప్రతి ఒక్కరు, అది క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవరు అయినా కానీ ఒక భయం అనే ఒక జోన్లో మనం బతుకుతున్నాం. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే, మరి ఎలాగా ఈ భయం నుంచి మన దేవుడు గొప్పవాడని చెప్పుకుంటున్నాం, దేవుడు శక్తిమంతుడని చెప్పుకుంటున్నాం, దేవుడు అన్నీ మనకి సమాధానకర్తని చెప్పుకుంటున్నాం. మరి అయినప్పటికీ ఈ భయం మనలో ఎందుకు ఉంటుంది? ఎందుకు ఈ భయంలోనే మనం జీవిస్తున్నాం? ఎలాగా ఈ భయం నుంచి, ఈ ఫియర్ నుంచి ఓవర్కమ్, బయటికి ఎలా రావాలి? సో దేవుడు ఆయన లేఖనములన్నీ కూడా మాటలు కాదు, ఆయన లేఖనములన్నీ కూడా వాగ్దానములు. ఏంటండి? వాగ్దానములు. ఈ వాగ్దానములన్నిటిని కూడా నీ నోటి ద్వారా నీకున్న భయం మీద, నీకున్న కష్టం మీద, నీకున్న రోగం మీద, నీకున్న చింత మీద నువ్వు ఏం చేయాలంటే నీ మాటలను నీ నోటి ద్వారా పలకాలి. ఎందుకనంటే నీ నాలుక వశంలో జీవం ఉందని దేవుడి యొక్క లేఖనంలో సెలవిస్తున్నాడు. మరి జీవం కలిగిన మాటలనే నీ నోటి ద్వారా పలుకుతున్నప్పుడు ఏమవుతుందంటే, నీలో ఉన్న భయాందోళన చెందే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, ఆ ఆలోచనలు కానీ, కష్టం కానీ, రేపొద్దున ఒక లోన్ కట్టాలి కానీ డబ్బు లేదు, భయం. రేపొద్దున్న ఇంకోటి ఏదో ఫీజు కట్టాలి, భయం. ఇంకొకటి ఏదో హౌసింగ్ లోన్ కానీ, ప్రైవేట్ లోన్స్ కానీ కట్టాలి, డబ్బు లేదు, భయం. సో ఎలాగ మరి ఇలాంటి భయాందోళన చెందే జీవితంలో
దేవుడు నీకు ఎలాగ తోడుగా ఉంటాడు, ఆయన వాగ్దానాలతో నీతో ఎలాగ తోడుగా ఉంటాడు, ఆయన ఈ వాగ్దానాలను బట్టి నీ జీవితంలో ఎలాంటి విడుదల. ప్రభు ఏం చెప్తున్నాడంటే నేను విమోచనకారుడిని అంటున్నాడు. ఏమంటున్నాడు ప్రభు? ఏం చెప్తున్నాడు? నేను విమోచనకారుడిని, నేను విమోచించేవాడిని, నీ ప్రాబ్లమ్స్ని కానీ నీ కష్టములు కానీ నేను విడుదలను చేస్తా అన్నాడు. లూకాసు వార్త 4:18 ఒకసారి చేయండి. లూకాసు వార్త 4:18. అమ్మాయికి మైక్ ఉన్నాను. లూకాసు వార్త ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదల సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు. అక్కడ దాకా చాలు. ఏంటంట ఇక్కడ ఏమంటున్నాడు? నా ఆత్మ ఉన్నది బీదల సువార్త ప్రకటించుటకే. ఆయన ఆత్మ ఏమైందంట? బీదల కొరకు, ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో శోధనలో వేదనలు ఉన్నారంట, ఆయన సువార్త విడుదల. ఏంటంటే యేసు ప్రభు దగ్గర ఏముందంటే విడుదల ఉంది. అది నీ రోగం మీద అవ్వచ్చు, నీ సమస్య మీద అవ్వచ్చు, నీ కష్టం మీద అవ్వచ్చు, నీ చింత మీద అవ్వచ్చు, దేని మీదైనా కానీ దేవుడు ఏమంటాడంటే ఒక విడుదల ఎవరి దగ్గర ఉందంట? అది ప్రభువుని ఒక ఆత్మలో ఉన్నదంట. ఆయన ఆత్మ ఏం చేస్తుందంట? మన అన్ని విషయంలో విడుదల ఇస్తుందంట. అది ఎలా ఇస్తుంది విడుదల? విడుదల ఇస్తుంది ప్రభు ఆత్మ, విడుదలే. మరి ఎలా పొందుకోవాలి ఆ ఆత్మని విడుదల అని అంటే, అది లేఖనంలోనికి లోతుగా వెళ్ళి దేవుడు నీకు ఎలా తోడై ఉన్నాడో. ఇప్పుడు మన జీవితంలో ఏదైనా ఒక కష్టం ఉన్నప్పుడు మనం లోకం వైపు చూస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైతే మీ జీవితంలో కానీ మీరు ఏదన్నా మీకు తెలియకోకుండానే, మీకు తెలిసి కూడా ఏదన్నా ఒక శోధన అనుభవిస్తున్నప్పుడు ఏం చేయాలంటే మీరు దేవుని వైపు తిరగాలి. నేను దేవుని వైపు తిరిగి ఉన్నప్పటికీ, నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పటికీ నాకు ఇంకా విడుదల నాకు దొరకట్లేదని అంటే నీవు డోసు పెంచాలి. ఎలాగ మనకి జ్వరం వస్తే డోలో 650 మార్నింగ్ తీసుకుంటాం, జ్వరం తగ్గల. ఈవినింగ్ ఆటోమేటిక్గా తీసుకుంటాం కదా. సేమ్ అలాగే నీ ప్రార్థన డోసు కూడా పెంచాలి. ఎందుకనంటే ప్రభువు మనందరికీ ఒక వెపన్ ఇచ్చి వెళ్ళాడు. ఏంటి ఆ వెపన్ చెప్పగలరా ఎవరన్నా? ఏంటి ఒక వెపన్ ఇచ్చి వెళ్ళాడు? ప్రార్థన అనే ఒక వెపన్ ఇచ్చి వెళ్ళాడు. ప్రభువుని కొద్ది గంటలలో ఆయనని సిలువ మీదకి ఎక్కించే సమయంలో ప్రభువు శిష్యులతో ఏమంటాడు? కొద్దిసేపు కూడా మీరు మెలకుగా ఉండలేరా? మీరు ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన అంటే ఎలాగా? ప్రార్థన అంటే మోకాలు దండేసి నువ్వు నాలుగు గోడల మధ్యలో కూర్చున్నది కాదు. నువ్వు ఎక్కడున్నా కానీ నీ మనసులో ఉన్న, నీ హృదయంలో ఉన్న, ఎందుకంటే నీ హృదయం ఆయనకి ఆలయమైందని దేవుని యొక్క లేఖనంలో సెలవిస్తున్నాడు. ఆ ఆలయంలో ఉన్న దేవుడితో నువ్వు సహవాసం చేయాలి. ఎలా చేయాలి? నీలో నువ్వు మాట్లాడకపోయినా నీ గురి ఎవరి మీద ఉండాలి? ఇప్పుడు రేపొద్దున నీ లోన్ కట్టాలంటే నీ గురి ఆయన మీద ఉండాలి. నీకు తెలియకోకుండానే నీ చేతులకి సమృద్ధిని కలుగజేస్తాడు. నీకున్న ప్రాబ్లంని నీకు తెలియకుండానే దాన్ని సరిచేస్తాడు. 100% నేను చెప్తున్నాను, మన గురి రేపటి లోన్ మీద ఉండకూడదు. నీ కట్టవలసిన లోన్ నీ తండ్రి మీద ఉండాలి, యేసు ప్రభు మీద ఉండాలి. యేసయ్యా, నా సమస్య ఇది, రేపటి దినమందు దీనికి నాకు పరిష్కారమును చూపించు, దీనికి నాకు మార్గము చూపించని నీ మనసులోనే, నీ హృదయంలోనే నీ తలంపులన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు. నీ తలంపులన్నిటిని కూడా నేను పరిశోధిస్తున్నాను అంటున్నాడు. అలాంటి హృదయంలో నీ తలంపు ఎవరి మీద ఉండాలంటే యేసయ్య మీద ఉండాలి. నీ గురి ఎవరి మీద ఉండాలంటే యేసయ్య మీద ఉండాలి. అలాగే ఇప్పుడు ఏదో ఒక రోగం ఉన్నది, నువ్వు కుంగిపోతున్నావు, కృషించిపోతున్నావు. ఆ రోగమును దేవుడు ఏమంటాడంటే నీకు ఒక అధికారం ఇచ్చా. ఏంటి అధికారము? యేసయ్య అనే అధికారం ఇచ్చాను. కాబట్టి ఆ అధికారమును నీ నోటితో, నువ్వు ఈ నోరుతో పలకకుండా ఉంటే నిన్ను నువ్వే నీ దేవుని యొక్క కృప నుంచి, దేవుని యొక్క ఆశీర్వాదం నుంచి పోగొట్టుకున్న వారం అవుతాం. దేవుడు ఏమంటున్నాడంటే చాలా మంది సంఘములో, సార్వత్రిక సంఘంలో చాలా మంది మాట్లాడరు, ఇలాగ సైలెంట్గా ఉంటారు. కాదు, సైలెంట్గా ఉంటే నువ్వు పొందుకో, నువ్వు మాట్లాడాలి.
మాట్లాడితేనే కదా ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకో, మాట్లాడుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమేర్పడుతుంది, ఒక మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అదే నువ్వు మాట్లాడుకోకుంటే ఏమో నువ్వు అలా ఉన్నావు నేను ఎలా ఉన్నా అనుకుంటావు. ఎప్పుడైతే నువ్వు మాట్లాడటం ప్రారంభిస్తావో నీ అభిరుచులు, అలాగే ఎదుటి వారి అభిరుచులు నీకు తెలుస్తాయి. అలాగే నువ్వు ఎప్పుడైతే దేవుడితో మాట్లాడటం, దేవుడితో ఒక సహవాసం చేయటం నువ్వు ప్రారంభిస్తావో, నీలో ఉన్న దేవుడు నీ అంతర్గత సమస్యలన్నిటికీ కూడా ఒకదాని నుంచి ఒకటి నీకు విడుదల చేయడానికి మార్గములను సిద్ధపరుస్తాడు. నేను ఇవాళ ప్రార్థన చేసి నాకు రేపటికల్లా ఉత్తరం కావాలి అని అంటే, నాకు రిజల్ట్ కావాలంటే వస్తుంది. ఆ రిజల్ట్ కూడా నువ్వు చేసిన నిమిషంలోనే నీకు రిజల్ట్ వస్తుంది. ఎప్పుడు ఆయన ఆత్మగా నీ యొక్క స్పిరిచువల్ లెవెల్స్ అన్ని పరిపూర్ణంగా నిండి ఉన్నట్లయితే నీకు ప్రార్థన చేసిన వెంటనే నీకు ఉత్తరం దొరుకుతుంది. కానీ నీవు ఇంకా దేవుని యొక్క వాక్యముతో నీవు ఫుల్ఫిల్ అవ్వకోకుండా, దేవుని యొక్క వాక్యమును నీవు సరిగ్గా అనుసరించకుండా నీవు దేవునికి ప్రార్థన చేసి ఎంత మొర విడిచినా ఇట్ విల్ టేక్ సమ్ టైం. అలాగే దేవుడు ఇవ్వాలని అనట్లా, ఇస్తాడు 100%. కానీ విశ్వాసముతో, నిరీక్షణ కలిగి, దేవుని మీద నమ్మకముతో, తండ్రి ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే అనే ఒక సహాయింపు కలిగి, అలాంటి యొక్క సహాయం కొరకు నువ్వు ఎదురు చూడాలి. మనకి ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే ఎమ్మటనే మనలో ఉన్న పైచాచికత్వం బయటకు వచ్చేస్తుంది. దేవుడు కనుక మనకు దీవించకపోతే ఎమ్మటనే నేను ఇంతగా ప్రార్థన చేస్తాను, ఇంతగా నేను గుడికి వెళ్తున్నా, అయినా కానీ నాకు విడుదల దొరకట్లా, నేను ఇంతగా ప్రార్థించినా కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు జరగట్లేదు అనుకుంటాం. కానీ 100 ఏళ్ళు ప్రార్థించిన అబ్రహాముకి 100 ఏళ్ళకి ఇచ్చాడు దేవుడు కుమారుణ్ణి. 100 ఏళ్ళ వరకు ఇవ్వలా. నువ్వు నేను ఇంకా దేవుడితో నడవలే, బట్ ఆయన దేవుడితో నడిచాడు అని అంటున్నాడు. మరి ఆయన విశ్వాసం ముందు నీ విశ్వాసం ఎంత, మన విశ్వాసం ఎంత? అందుకనే మన విశ్వాసం ఎలా ఉండాలంటే, అలాగని నేను 100 ఏళ్ళు నేను ఎదురు చూడమనట్లా. అంటే అబ్రహాం గురించి బైబిల్ ద్వారా ఎందుకు లేఖనముల ద్వారా మనకి క్లుప్తంగా వివరిస్తున్నాడంటే, అలాంటి ఒక అంతర్గత విశ్వాసం కలిగి ఉండాలి. మనందరి విశ్వాసం ఎలా ఉంటుందంటే శరీరానుసరం, అంటే అవుట్ సైడ్ విశ్వాసం ఉంటుంది. అవుట్ సైడ్ ఏదైతే మార్పులు జరిగితే దాన్ని విశ్వాసం అనుకుంటారు. కానీ దేవుడు అంతర్గత, అంటే నీకు లోనుండే విశ్వాసం గొప్పది. ఇప్పుడు నేను ఈయన గురించి, మోజెస్ పాస్టర్ గురించి, అయ్యా నువ్వు సూపరు, అయ్యా నువ్వు చాలా మంచోడివి, నువ్వు చాలా గొప్పవాడే, నేను నోటి పెదాలతో మాట్లాడే మాటలకి నా మనసులో ఆయన గురించి నేను చెడుగా మాట్లాడుతూ నా పెదాలతో మాట్లాడితే ఏమవుతుంది? అప్పుడు ఏది నిజము? నా పెదాలతో మాట్లాడేది నిజమా, నా అంతర్గతంగా నా మనసులో మాట్లాడేది నిజమా? సో అందుకే దేవుడికి ఏది కావాలి? నీ అంతర్గతం కావాలి. అందుకే పెదాలతో గణపరిచేది నాకు అసహ్యం అంటున్నాడు, హృదయంతో నన్ను ఆరాధించు అన్నాడు. ఎందుకంటే ఆ హృదయంలో నేను ఉంటాను. కానీ నీ పెదాలతో ఆరాధిస్తే ఏమో వస్తుంది నాకు, నీ పెదాలతో నాకు ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? నో, నాకు అంతర్గతంగా నీ లోన ఉన్న అంతరంగ పురుషుడు గొప్పవాడు అంటున్నాడు. ఈ భూలోకంలో అతని కంటే గొప్పవాడు మరి ఎక్కడా కూడా లేడు అంటున్నాడు. ఆ అంతర్గత పురుషుడితో నన్ను ఆరాధించు అంటున్నాడు. మన నోటి పెదాలతో గణపరుస్తాం, మన నోటి పెదాలతో మాట్లాడుతాం, కానీ అవి వేషధారణ అని లేఖనముల ద్వారా సహాయం మనకి మామూలుగా మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మనము లోన ఒకటి మాట్లాడతాం, బయటకు ఒకటి మాట్లాడతాం. కానీ దేవుడు అన్నాడంటే బయట మాట్లాడేది నాకు అసహ్యము, నీ లోన మాట్లాడేది నాకు ఇంపార్టెంట్ అంటున్నాడు. సో నీవు నీ దేవుడిని ఈ పెదాలతో గణపరచడం కన్నా నీ అంతర్గతంగా నీ హృదయంలో దేవుణ్ణి కొలవడం ప్రారంభించు. అయ్యా ఏదైనా కానీ, ఏ సమస్య వచ్చినా కానీ మనము నలుగురిలో ఉండి నాకు ప్రభువు సహాయం చేస్తాడు, నాకు ప్రభువు తోడే ఉన్నాడు నీ పెదాలతో మాట్లాడుతున్నా కానీ నీ హృదయంలో ఏం ప్రభువు నాకు ఏ సహాయం రావట్లా అని అంతర్గతంగా నువ్వు మాట్లాడినప్పుడు నీ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతున్నావు. నువ్వే అనుకుంటున్నావు నేను ఆ పెదాలతో గణపరుస్తున్నాను కదా అనుకుంటున్నావు. నీ పెదాలు గణపరిచేది దేవుడికి అసహ్యము. నీ అంతర్గతంగా నువ్వు చేసే యొక్క ఆరాధనే దేవుడికి నిజమైన ఆరాధన. అంతేగాని పాటలు పాడి కన్నీళ్లు విడిచి చప్పట్లు కొట్టేది కాదు నిజమైన ఆరాధన అంటే. ఆరాధన అంటే నువ్వు ఆయన్ని విశ్వసించడము. నా కష్టంలో కూడా నువ్వు నాకు తోడై ఉన్నావు, నా చింతలో కూడా నువ్వు నాకు తోడై ఉన్నావు, ఎలాంటి సందర్భం అయినా ఎలాంటి పరిస్థితి అయినా కానీ నేను నీతో నడుస్తాను అంటున్నాడు. చాలామంది నేను ఇంతకుముందు మారకు మునిపే నేను చాలా సంతోషంగా ఉండేవాడిని, నేను ఏది కావాలంటే ఇది చేసేవాడిని, ఏది తప్పు కావాలంటే అది తప్పు చేసేవాడిని, ఏం పొందుకోవాలంటే అది పొందుకునేవాడిని. ఎప్పుడైతే నేను రక్షింపబడిన తర్వాతే నాకు నిజంగా ఎటువంటి ఆశీర్వాదం దొరకట్లేదు. అవునా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఒకవేళ నీవు నా నిమిత్తమై అవమానింపబడినా
అది దేవుడు ఏమంటున్నాడంటే అది చాలా సంతోషకరంగా భావించు అంటున్నాడు. లూకాసు వార్త 6:22 తీయండి. మనుష్య కుమారుని నిమిత్తము అంటే ఎవరు మనుష్య కుమారుడు? యేసు ప్రభువు నిమిత్తము మనుషులు మిమ్మల్ని, ఈ లోకంలో ఉన్న మీ చుట్టాలు, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్, మీ స్థానికలో ఉన్న మనుషులు ఎవరైనాను మిమ్మలను ద్వేషించిన, వెలివేసిన, మీరు ఈ మతస్థంలోకి వచ్చారు, మీరు ఇంకా ఎటువంటి అభివృద్ధి లేదు, మీకు ఎటువంటి, ఈ లోకము మనుషుల బయట యొక్క అభివృద్ధినే చూస్తుంది. ఏం చూస్తారు? మనుషుల బయట అభివృద్ధినే. మనుషుల బయట అభివృద్ధి ఏంటి? మనుషుల బయట అభివృద్ధి అంటే వాడు మంచి గోల్డ్ వేసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా ఒక ఇల్లు ఉండాలి, ఒక కారు ఉండాలి. ఇది బహిర్గతం, అవుట్ సైడ్. బహిర్గతం కాదు, ఇన్ని అవుట్ సైడ్. ఇది అంటే మనుషులు బయట వాటిని చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు అంతర్గతంగా నేను ఐశ్వర్యవంతుడుగా ఆయన తీర్చిదిద్దుతూ ఉంటాడు. ఏమి రైట్? తర్వాత నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు, అరే అసలు ఈ సమాజంలో నువ్వు అసలు వేస్ట్ రా, ఉపయోగపడవు, నీ వల్ల ఏంటి ఉపయోగము, ఏంటి నీ చుట్టాలని అడగొచ్చు, నీ వల్ల మాకేంటి ఉపయోగం అని అడిగేవాళ్ళు కూడా సహజంగా ఉంటారు. నువ్వు దేవుడు దేవుడు అని పట్టుకు తిరుగుతున్నావు, అందుకే నీ పిల్లలు ఇలా అయిపోయారు, అందుకే నీ పిల్లలకి సరైన ఉద్యోగాలు లేవు, చదువు లేదని చెప్పి క్రిటిసైజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. మన చుట్టాల్లోనే, మన బంధువుల్లోనే నేను అవమానించేవాళ్ళు ఉంటారు. ఇంతగా నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు ఎక్కడా లేడే అని నిన్ను నిందించేవాడు ఉంటాడు. అప్పుడు దేవుడు అన్నాడు తర్వాత మీరు ధన్యులని. అప్పుడు ఎవడైతే మిమ్మలను కొట్టివేయబడినప్పుడు, ఎవడైతే మిమ్మల్ని తిరస్కరించినప్పుడు, ఎవరైతే మిమ్మలను అసహించుకున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే అప్పుడు నిజంగా మీరు ధన్యులు అంటున్నాడు. అదేంటి? ఒకడు అసహించుకుంటే నేను ధన్యుడేంటి? వాడు అసహించుకునేది అవుట్ సైడ్ నీకేమి లేకపోతే వాడు నిన్ను అసహించుకుంటాడు. అదే నీ దగ్గర డబ్బు ఉంది బయట అని అంటే టక్కున వచ్చి నిన్ను అడ్డుకుపోతాడు వాడు. కానీ దేవుడు అంటున్నాడు అరే బయటది కాదు ముఖ్యమో. ఏది కాదు ముఖ్యమో? బయటది కాదు ముఖ్యము, నీ లోన అంతరంగ పురుషుడు గొప్పవాడు, అది ముఖ్యము. అప్పుడేమంటున్నాడు మీరు ధన్యులు కాబట్టి ఆ దినమందు ఎవరైతే నిన్ను క్రిటిసైజ్ చేసి అవమానించారో దేవుడు ఏమంటాడంటే ఆ దినమందు తర్వాత మీరు సంతోషించి గంతులు వేడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండునంట. ఎవడైతే నిన్ను తిరస్కరిస్తాడో, ఎవడైతే నిన్ను అవమానిస్తాడో, ఎవడైతే నిన్ను శోధనలోకి పడవేయటానికి ఉంటాడో ఆ రోజున నువ్వు ధన్యుడివి, నీకు ఒక మంచి ఫలము తిననిస్తున్న పరలోక రాజ్యంలో ఊహించినది అడుగు వాటి కంటే అత్యధికమైన మంచి ఫలమును నేను తిననిస్తాను నా రాజ్యములో అని దేవుని యొక్క లేఖనముల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. పరలోకము గొప్పదై ఉండును, వారి పితరులను ప్రవక్తలను అదే విధముగా చేసిరి. ఎవరు మన ప్రవక్తలు? మన పితరులు ఎవరు మన పితరులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మన ప్రవక్తలు ఎవరు? మోషే, హబక్కు, హగ్గాయి, హెజ్కియేలు, దావీదు కీర్తనకారుడు, సొలొమోను. వీళ్ళందరూ ప్రవక్తలు. వాళ్ళు కూడా అలాగే అవమానింపబడ్డారంట. అందుకనే వాళ్ళు ధన్యత్వమును వారు పొందుకున్నారు. అలాగే యేసు ప్రభువు కూడా అంత అధికారం కలిగిన వాడు మౌనంగా ఎందుకు ఉండిపోయాడు? ఎందుకనంటే చాలా మంది ఏమంటారంటే సహజంగా మౌనమే నీ సైలెన్సే ఎదుటివాడికి ఒక వారియర్ అంట. ఎమ్మన్నా రియాక్ట్ అయిపోతాడు, నిన్ను కూడా వేస్తాననేవాడు. వాడు ఎప్పుడు కూడా వాడు పడిపోతాడు. కానీ సైలెన్స్గా మౌనంగా ఉన్నవాడే గెలుస్తాడు అంటున్నాడు. మన ప్రభువు కూడా అలాగే మౌనంగా ఒక గొర్రె పిల్ల వలె వధింపబడే ముందు ఉండే గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉంటుంది అలా ఉండిపోయాడు అంట. ఎందుకనంటే దాంట్లో విక్టరీ ఉంది. ఏంటి దాంట్లో ఏముంది? విజయం ఉంది. సో మౌనంలో విజయం ఉందంట, మౌనంలో జయం ఉన్నదంట. సో అందుకని ఎవడైనా నిన్ను తిరస్కరించిన ఎడల నీవు నీ గురి నా యేసయ్య మీద ఉండాలి, నా ప్రభువు మీద ఉండాలి. పోరా నువ్వేమన్నా అనుకో, నా ప్రభు గొప్పవాడు, నన్ను రక్షించాడు, నన్ను కాపాడుతాడు, నన్ను నడిపిస్తాడు అలా అని చెప్పి నేను పేదవాడిగా జీవించమంటున్నాడు ఇక్కడ. నో, మరి అయినా కానీ ఇంకా పేదరికంలో ఎందుకుంటున్నావు? ఒక పక్క దేవుడు చెరలో నుంచి విమోచనకారుడుగా నేను విడిపించడానికి వచ్చిన వాడు అదే పేదతరంలో నిన్ను ఎలా జీవింపజేయమంటాడు?
అలా జీవింప చేయనివాడు. ఎందుకనంటే అందుకనే దేవుడు నీకేం ఇచ్చేళ్ళాడంటే ప్రార్థన అని ఇచ్చాడు. అయ్యా నేను ప్రార్థన చేస్తాను. ఎంత ప్రార్థన చేస్తున్నావు? 1 గంట ప్రార్థన చేస్తారా మీరు ఎవరైనా రోజు మొత్తంలో? ఎవరైనా 1 గంట ప్రార్థన? 2 గంటలు చేయి, 2 గంటలు చేయి. 3 గంటలు చేసేవాళ్ళు ఎవరున్నారా? 4 గంటలు చేయి. 4 గంటల ప్రార్థన చేస్తావు. నిత్యము ప్రార్థన చేస్తూనే ఉంటావు. ప్రార్థన చేయాలంటే ఒక సందులోకి వెళ్ళటమో, లేకపోతే ఒక ఇంట్లోకి వెళ్ళటమో, ఒక రూమ్లోకి వెళ్ళటమో అక్కర్లా. నువ్వు ఏ పని చేస్తున్నా కానీ నువ్వు ఆయననే స్మరిస్తూ, ప్రభువా నాకు తోడై ఉన్నావు, నువ్వు నన్ను నడిపించేవాడు కాబట్టి నేను నీ చేయి విడవనయ్యా. ఇది నీ ఆలయము, నీ ఆలయంలో పరిశుద్ధతగా నేను ఉండాలంటే నాలో ఉన్న అపవిత్రతను తీసివేయ్యా, నన్ను పరిశుభ్రంగా ఉంచు. నీ ఆలయంలో నీవు వచ్చి నాలో నివాసము చేయి. దేవుడు వచ్చి మనలో నివాసము చేయటం వల్ల మనలో ఉన్న చీకటి ఏమైపోతుంది? బయటకు వెళ్ళిపోతుంది. దేవుడే నీలో ప్రవేశించకపోతే ఏమవుతుంది? నీలోకి చీకటి ప్రవేశిస్తుంది. చీకటి ప్రవేశించడం అంటే ఏంటి? చీకటి అంటేనే అపవాది. అపవాది అంటే వాడి యొక్క రూపాలు రకరకాలుగా ఉన్నాయి. ఒకడికి రోగ రూపంలో రావచ్చు, ఇంకోటికి భూమి రూపంలో రావచ్చు, ఇంకోటికి కోర్టు కేసుల రూపంలో రావచ్చు, ఇంకోటికి పోలీస్ స్టేషన్ రూపంలో రావచ్చు, ఇంకోటికి చదువు రూపంలో రావచ్చు, ఇంకోటికి రకరకముగా వాడి యొక్క నేచర్స్ని బట్టి వాడు నీలోకి ఎంటర్ అయిపోతాడు. అందుకనే నీవు దేవునికి ఆలయమై ఉన్నావు. ఆలయముని, ఆ రక్షణని ఎవ్రీడే నువ్వు కాపాడుకుంటూనే ఉండాలి. నీ రక్షణ నువ్వు కాపాడుకోకపోతే నీకు తెలియకోకుండానే నీలో అపవాది అనేవాడు ప్రవేశిస్తాడు. ఇంతగా ప్రవేశించి ఇంతగా శోధిస్తున్న అపవాదిని జయించేవాడిగానే నేను పెట్టాడు. కానీ వాడి దగ్గర నువ్వు నీ అధికారం కోల్పోయి వాడి కాళ్ళ కింద జీవించేవాడిలాగైతే నిన్ను పెట్టలేదు. అయినా కానీ మనకెందుకు విడుదల అవటలేదనంటే నీ ప్రార్థనలో దేవుని యొక్క వాగ్దానములు, అబ్రహాముతో ఏ వాగ్దానం చేశాడు? నా తోడు నీకు నేను కుమారుని ఇస్తా అన్నాడు. మరి అలాంటి వాగ్దానం చేసిన దేవుడి యొక్క వాగ్దానాన్ని విశ్వసించాడు ఎవరు? అబ్రహాం. అలాగే ఈ 66 పుస్తకాలలో ప్రతి మాట కూడా నీతో పలికే ప్రతి మాట నీ యొక్క కష్టంలో, నీ యొక్క బాధలో ఏదైతే నీకు కనెక్ట్ అవుతుందో అది వాగ్దానమే. ఆ వాగ్దానం నువ్వు పలుకుతూనే ఉండవు. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరేంత వరకు కూడా దేవుడు ఏమంటాడు? నీ నోటి ద్వారా నువ్వు ఏదైతే నా లేఖనమును వదులుతావో ఆ లేఖనము ఎక్కడికి నువ్వు వదిలి దేని మీద అయితే అధికారం పలుకుతావో అక్కడికి వెళ్ళేది ఫలించి మళ్ళీ తిరిగి నీ నోటికి అలాగే వస్తుంది, కానీ వృధాగా వెళ్ళి వృధాగా తిరిగి రాదు అంటున్నాడు. మరి వాగ్దానం చేశాడు కదా, మరి వాగ్దానం చేసినప్పుడు నీ వాగ్దానము నీ నోటి ద్వారా ఉపయోగించుకుంటూ ఉండాలి. పలుకుతూనే ఉండు. పలుకుతూ ఉన్నప్పుడు దేవుడు నీ మొరను వింటాడు. నీ మొరని దేవుడు విన్నప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? నేను సహాయకుడుగా నీకు సహాయం చేస్తాను. నీ నిమిత్తము నీలో ఉన్న నేను నీ గురించి తండ్రికి ప్రార్థన చేస్తాను అంటున్నాడు. మనం చేసే 5 నిమిషాలు ప్రార్థన, లేకపోతే 10 నిమిషాలు ప్రార్థన, లేకపోతే ఈ ప్రార్థన సరిపోదు. ఎందుకనంటే నీ చుట్టూ చీకటే. నీ చీకటిని నువ్వు ఇప్పుడు ఒక చిన్న లైట్ వేసావు, ఎందుకంటే కరెంట్ లేదు, ఎందుకంటే ఇక్కడ 2-3 లైట్లు వెళ్ళి కానీ సరిపోట్లా వెలుగు. సో ఎప్పుడైతే కరెంట్ రాగానే, అంటే కరెంట్ అంటే ఆటోమేటిక్గా లైక్ జీసస్, ఎప్పుడైతే నీలో ఒక ప్రకాశమానమైన యేసు ప్రభు వచ్చాడో నీ యొక్క చుట్టూ చీకటి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అంటే చీకటి అంటే నీ సమస్యే. ఆల్మోస్ట్ చీకటి అంటే నీ రోగం అయ్యుండొచ్చు, సమస్య అయ్యుండొచ్చు. ప్రతి మనిషి జీవితంలో 2 ఇంపార్టెంట్. 1 ధనము, 2 ఆరోగ్యము. ఈ రెండిటితోనే ప్రతి ఒక్క మనిషి జీవితము ముడిపడి ఉంటుంది. అవునా కదా? ప్రతి ఒక్కరికి కావాల్సిన ధనము కావాలి. సంతోషంగా జీవించడానికి ధనం కావాలి. జీవించాలంటే ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. ఈ 2 కదా ప్రతి మనిషికి కావాల్సింది. ఈ ప్రతి మనిషికి కావాల్సిన ఐదరు ధనమైన, ఐదరు ఆరోగ్యమైన, ఇవి 2 సంపూర్ణంగా పొందుకుని జీవించాలంటే వాడిలో జీవం కలిగిన వాక్యము నిత్యము జీవ నదిలాగా ప్రవహిస్తూనే ఉండాలి. నీ జీవితంలో నువ్వు కట్టుకున్న ప్రతి చెక్ డ్యామ్ను నువ్వు దేవుని యొక్క వాక్యంని కట్టివేసుకుంటున్నావు. ఆ చెక్ డ్యామ్స్ ని నీ జీవితంలో ప్రతి దాన్ని నువ్వు బద్దలు కొట్టి నీలో వాక్యాన్ని ప్రవహింపజేసిన రోజున నీవు ఊహించని విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడం అనగానే మళ్ళీ మనం అనుకుంటాం డబ్బు అనుకుంటాం. కానీ డబ్బు కాదు. డబ్బు అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. ఏంటిది? నీ జీవితంలో అది అవసరత అంతే. కానీ డబ్బే జీవితం కాదు. నీ అవసరానికి
ఆ అవసరానికి ఆ యొక్క ధనము నిన్ను సహాయంగా నడిపిస్తుంది. కానీ డబ్బే ప్రథమం కాదు, డబ్బే జీవితం కాదు, డబ్బే శాశ్వతం కాదు. డబ్బు కన్నా గొప్పది ఏంటంటే నువ్వే శాశ్వతము. శాశ్వతమైన వాడు అశాశ్వతమైన దానిని శాసిస్తాడా? అశాశ్వతమైనది శాశ్వతంగా ఉన్నవాడి మీద అధికారం చెల్లిస్తుందా? ఏది చెల్లిస్తుంది? ఈ లోకంలో ఈ రోజున అశాశ్వతంగా ఉండేది శాశ్వతమైన వాడి మీద అధికారము చెల్లిస్తుంది. ఎందుకనంటే శాశ్వతమైన వాడి యొక్క అధికారము, వాడి యొక్క స్థానమును తెలుసుకోలేక ఏదైతే అశాశ్వతంగా ఉందో వాడికి వెళ్ళి ఆ మర్యాదకి తల ఒగ్గిపోతున్నాడు, వాడుకున్న సమస్యను బట్టి, మేబీ వాడుకున్న కష్టమును బట్టి. కానీ దేవుని యొక్క వాక్యము కనుక నీలోకి వెళితే దేవుడు అంటున్నాడంటే నా వాక్యము ద్వారా నీలో పరిపూర్ణత కలుగుతుంది, నా వాక్యము ద్వారా నీకు ధైర్యము కలుగుతుంది, నా వాక్యము ద్వారా నీలో విడుదలను దొరుకుతుందని లేఖనముల ద్వారా దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అసలు వాక్యంలోకి వెళ్దాం. 2వ తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఎలాంటిదంట మనకిచ్చింది? ఇంద్రియము, శక్తియు, ప్రేమయు అలాంటి కలిగిన ఆత్మని మనకి ఇచ్చున్నాడు. కానీ ఎందుకనంటే పిరికి ఆత్మను మనకి ఇవ్వలేదంట. ఎందుకు ఆ ఆత్మ పిరికితనం ఇవ్వలేదని అంటున్నాడు? ఎందుకనంటే ఆయన ఆ ఆత్మ దేవుని ఆత్మయ్య ఉన్నది. ఏం ఆత్మయ్య ఉన్నది? ప్రభు ఏమన్నాడు? లూకా సువార్త 4:18 నా ఆత్మ ద్వారా మీ అందరికీ చరణించి విడిపించుటకై విమోచనకారుడుగా మిమ్ములను గుడ్డితనము నుంచి విడిపించడానికి నేను వచ్చాను అంటున్నాడు. అంటే ప్రభు ఆత్మలో ఏమున్నది? శక్తి ఉన్నది, ప్రేమయ ఉన్నది. సో ఈ రెండు ఉన్న ఈ ఆత్మలో పిరికి తత్వం అనేది లేదు. అంటే మరి అయినా కానీ మనం పిరికి వారిగా భయపడిపోతూ ఉంటాం. మన జీవితంలో మనకు తెలియకోకుండానే మన కష్టంలో ఉన్నప్పుడు మనం ఎలా దీనిని మనం విడుదల పొందుకోవాలి? మేబీ అసలు నీకు ఎటువంటి అవకాశం లేదనుకోండి, అయినప్పటికీ నీ ముందు అసలు ఏ దారి లేదు. ఇప్పుడు ఈ రూపాయి కట్టడానికి నీ దగ్గర ఒక దారి లేదు. అయినా కానీ దేవుడు నీ దారులని ఆయన దారులుగా మార్చి నీకున్న సమస్య నుంచి విడుదల చేయడానికి దేవుడే నీ కొరకు ఒక మార్గమై వచ్చి ఆయన నీ ముందు నడుస్తాడు. అలా నడవాలి అని అంటే నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే, నీవు ఈ సెకండ్ ఇక నా వల్ల కాదు, ఇక నేను చనిపోతాను, ఇక ఈ సమస్య నుంచి నాకు విడుదల లేదు అన్నప్పటికీ కూడా దేవుడు అంటాడంటే నీ చేయి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దీనికి విశ్వాసం అనే ఒక గోడను బలంగా కట్టుకోవాలి. ఇలాంటి సిమెంట్ గోడలు కట్టుకుంటాం మనం మన జీవితంలో. ఇది జరగదు అని ఒక సిమెంట్ గోడను కట్టుకుంటాం, ఇది నా వల్ల కాదు అని సిమెంట్ గోడ కట్టుకుంటాం. కానీ ఇదే గోడను విశ్వాసంతో కనుక కట్టుకుంటే నీ జీవితంలో అభివృద్ధి అనేది చూస్తావు, నీ జీవితంలో సమృద్ధిని చూస్తావు. సమృద్ధిని చూడాలంటే విశ్వాసం అనే బలమైన ఒక మంచి గోడను కట్టుకో. ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఒక రోడ్డుని వేయి, విశ్వాసం అనే రోడ్డుని. అంతేకాని నీలోకి ఆ ఆశీర్వాదం రాకుండా ఉండే ఎక్కువ. ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదం వచ్చే దారులన్నిటినీ కూడా ఎవడో మూసేయడు, మనమే మూసేసుకుంటాం. ఎందుకనంటే ఈ లోకం వైపు చూస్తూ ఉంటాం. ఇటువైపు దేవుడు ఉన్నాడు, ఇటువైపు లోకం ఉంది. లోకం వైపు చూసుకుంటా దేవుడిని ఎత్తుక్కుంటా ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇది వదిలేసే ముందు నన్ను వెతుకు అంటున్నాడు. నన్ను వెతికితే నీకు సమస్తము అన్ని దారులు దొరుకుతాయి. అన్ని దారుల్లో అన్ని ఫలాలు సమృద్ధి ఫలంగా నీకు నేను ఇస్తానంటున్నాడు. నేను ఇచ్చే ఫలములు ఎలా ఉంటాయంట? ఏటాట ఎన్ని కాపులు కాస్తాయంట? 12 కాపులు కాస్తాయంట. మామూలుగా సహజ సిద్ధంగా ఒక చెట్టుకి ఒక కాపే వస్తుంది. కానీ దేవుడి యొక్క కాపుదల్లో కనుక నీవు ఉంటే దేవుడు అన్నాడంటే ఏటేటా నేను 12 కాపులు ఇస్తా అన్నాడు. నెల నేను కాపులు ఇస్తానంటున్నాడు. నెల ఎలా ఇస్తాడు? దేవునిలో ఉంటే ఇస్తాడు. దేవునిలో ఉండటం ఏంటి? మనం జీతం నెల తీసుకుంటామా, 2 నెలలకు ఒకసారి తీసుకుంటామా? ఎవ్రీ మంత్ నువ్వు 10,000 తీసుకుంటే దేవుడు నీకు 20,000 చేసేలాగా దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. నీ వ్యాపారం ఉంటే నీ వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాడు. ఒకవేళ నీ పొలము 20 బస్తాలు వచ్చేదైతే దాన్ని 40 బస్తాలు వచ్చేగా చేస్తాడు. నీవు దేవుడిలోనే ఉంటే నువ్వు దేవుడికి నువ్వు ఇచ్చే సమర్పణ కూడా వెరీ ఇంపార్టెంట్. దేవుడికి మనము
100 రూపాయలు జేబులో ఉన్నాయి అనుకోండి, ఆదివారం గుడికి వచ్చాం, 100 రూపాయలు వేయాలంటే మన మనసు రాదు సహజంగా ఎవరైనా, అవునా? 100 రూపాయలు నేను ఎలా దేవుడికి వేసేయాలనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడంటే దాంట్లో దశమ భాగం తీసి నాకు ఇచ్చా అంటున్నాడు. దశమ భాగం అనేది ఇంపార్టెంటా? కాదు. దశమ భాగం అనేది నీ హృదయము. ఏంటిది? నీ హృదయము. దేవుడే ఆత్మనిచ్చాడు, ధైర్యం కలిగిన ఆత్మ ఇచ్చాడు. కానీ 100 రూపాయలు అన్నప్పుడు నీ ఆత్మ ఏమైపోతుంది? తిరిగి ఆత్మ అయిపోతుంది. 100 రూపాయలు లేకపోతే నా పరిస్థితి ఏంటి? అంతే కదా, 100 రూపాయలు లేకపోతే నా పరిస్థితి ఏంటి? అప్పుడేమవుతుంది? ఏ ఆత్మ ఉన్నది? తిరిగి ఆత్మ. నీలో దేవుని ఆత్మ ఉంటే దేవుడు నాకు తోడే 100 రూపాయలు అంటే తీసుకో, దేవుడు నీకు 10,000 రూపాయలు ఇస్తాడు. అలాంటి ధైర్యం ఎప్పుడు రావాలి? విశ్వాసము. నీలో విశ్వాసము బలపడాలి. నీవు ఆ 100 రూపాయలు ఇద్దాం అనుకుంటే నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదము? దేవుడికి నీ డబ్బు అక్కర్లా. ఏమక్కర్లా? దేవుడికి నీ డబ్బు అక్కర్లా. కానీ నీ హృదయం కావాలి. నీ హృదయంలోనే కదా నువ్వు ఆలోచించేది, దేవుడికి ఇచ్చేది. దేవుడికి ఇచ్చే దాంట్లో నువ్వు, దేవుడు అందుకనే అంటున్నాడు అంటే నువ్వు ఇచ్చేది నీ ఎడం చేయి కూడా తెలియకూడదు అంటున్నాడు. ఎడం చేయి అంటే ఇది కాదు. ఎడం చేయి అంటే ఎవరు? నీ భార్య. నీలో ఉన్న సగభాగం ఎవరు? నీ భార్య. అంటే నీ భార్యకు కూడా తెలియకూడదు అంటున్నాడు. అందుకని దేవుడు ఏంటంటే నీ హృదయం చూస్తాడు. నీ హృదయం ద్వారా నీవిచ్చే దానిని బట్టి నీ కొలమానం ఉంటుంది. నీ డబ్బు కాదు ఇక్కడ, హృదయ కొలమానము. డబ్బు కొలమానం కాదు. అర్థమవుతుందా? ఇది కూడా నీ ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు అని అర్థము. అందుకే నేను చెప్తున్నా, పిరికాత్మ దేవుడు మనకి ఇవ్వలేదని అంటున్నాడు. అలాగే యోబు రాసిన యోబు గ్రంథము 5:19. ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును కూడా దేవుడు అంటున్నాడంటే తగలదు అంటున్నాడు. అరే బాబు, 6 బాధలు కాదురా నాయన. ఒక బంగారాన్ని ఎన్ని మార్లు కాలుస్తారు? ఎన్ని మార్లు దాన్ని పొలింలో పెట్టి దాన్ని బాగా కాలుస్తారంట? 7 మార్లు. ఒకవేళ నీ జీవితంలో ఎలాంటి కష్టం ఉన్నా కానీ, ఎలాంటి బాధ ఉన్నా కానీ, ఎందుకు నాకు దేవుడు నాకు విడుదల దయచేయట్లేదని మేబీ నువ్వు లోన్కి వెళ్ళిపోతున్నా 7 పొరలుగా నువ్వు వెళ్ళిపోయినా కానీ 7వ పొర రోజును కూడా దేవుడు ఏమంటే నేను లేపుతాను అంటున్నాడు. నువ్వు లోనకి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వేమనుకుంటావు? ఇంకా అయిపోయింది నా జీవితము, ఇంకా అయిపోయింది నా జీవితంలో, ఎవడో కూడా నాకు సహాయం చేయడు, నా తల్లిదండ్రులు చేయరు, నా అక్క చెల్లెళ్ళు చేయరు, నా అన్నదమ్ములు చేయరు, ఎవరు చేయడని మనమే కృంగిపోతూ ఉంటాము, కుసించిపోతూ ఉంటాము. అని దేవుడు అంటున్నాడంటే 7వ రోజు కూడా నేను లేపుతాను అంటున్నాడు. దేవుని యొక్క వాక్యములో 7 రోజులు, 3 రోజులు, 40 రోజులు ఇది చాలా ప్రాముఖ్యము. వాటికి దాని వెనక చాలా సాదృశ్యం ఉన్నది. 7 రోజులు మనకి 7 వారాలు, 7 కొమ్ములు, 7 కన్నులు, 7 ఆత్మలు. మనకి ఎన్ని ఆత్మలే ఉన్నాయి? 7 ఆత్మలు ఉన్నాయి పరిశుద్ధాత్ముడిలో. పరిశుద్ధాత్మని యొక్క ఆత్మలన్నీ 7 ఆత్మలు, 7 కన్నులు, 7 బూరలు. సో దేవుడు అంటాడంటే 7 మార్లను నువ్వు పడిపోయినా కానీ నీ జీవితంలో నేను 7వ మార్లను లేపుతాను అంటున్నాడు. అది ఎలాంటి పరిస్థితుల్లో అంట? అది ఎలాంటి నువ్వు బాధలో ఉన్నా కానీ, ఇక నా జీవితంలో ఇక లేదు, ఇక దీనికి ట్రీట్మెంటే లేదు, ఏ డాక్టర్ కూడా దీనికి మెడిసిన్ లేదు, ఏ డాక్టర్ కూడా దీనికి ట్రీట్మెంట్ చేసేవాడు లేకపోయినా కానీ దేవుడు అంటున్నాడంటే బాగు చేయవాడు నేను. మనిషి బాగు చేస్తాడు శరీరానికి, కానీ నేను బాగు చేస్తాను నీ ఆత్మకి. ఎందుకనంటే నీ జీవమై ఉన్న నేనే నేను కడతానంటున్నాడు. ప్రభువు కట్టేవాడు కానీ విరక్కొట్టేవాడు కాదు. మనుషుడు విరక్కొడతాడు వాడి అభిరుచిని బట్టి. వాడికి డబ్బు ఇస్తే వాడు కడతాడు, కానీ ప్రభువులా కట్టలేడు. ఎందుకంటే ప్రభువు కట్టేదంట ఏ తుఫాన్ వచ్చినా, ఏ గాలి వచ్చినా, ఏ సునామీ వచ్చినా వణకదు బెణకదు అంటున్నాడు. కానీ మనిషి కట్టేది ఎప్పటికైనా కానీ ఏ గట్టి తుఫాన్ వచ్చిన, వరద వచ్చిన కొట్టుకుపోతుంది. అందుకే దేవుడితో మనం కట్టించుకునే వారిలాగా ఉండాలి. ఇప్పుడు నాకు సిద్ధరామయ్య తెలుసు, ఎలాగా? ఒక సీఎంగా. అది గొప్పదా? సిద్ధరామయ్యకే నేను తెలిస్తే అది గొప్పదా? ఏది గొప్పది రెండులో? సిద్ధరామయ్యకి నేను తెలవడం గొప్పదా? నాకు సిద్ధరామయ్య తెలవడం గొప్పదా? మరి తండ్రికి తెలిసేవాడిలాగా జీవించు నువ్వు.
నీకు తండ్రి తెలవటం అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వారందరికీ యేసయ్య మన లోక రక్షకుడు, కానీ ఆ లోక రక్షకుడికి నీవు తెలుసా? అది ఇంపార్టెంట్. నువ్వు లోకరక్షకుడికి తెలిసేలాగా జీవించు. లోకరక్షకుడిగా జీవించాలంటే ఆయన ఎలా ఉన్నాడు? ధైర్యం కలిగి, ఇంద్రియ నిగ్రహం కలిగి, ప్రేమగా ఉన్నాడు. పిరికత్వం అస్సలు లేదు. 40 రోజులు అపవాది శోధించేటప్పుడు వచ్చినప్పుడు దేవుడు భయపడలా, సోలిపోలా. దేవుని యొక్క మాటలను పలికాడు. యేసయ్య కూడా నీ నాలాంటి వాడే. యేసయ్యకి సత్యము తెలుసు, నీకు నాకు సత్యము తెలీదు. సత్యము తెలిస్తే నువ్వు కూడా యేసయ్య తోటి వాడివే, యేసయ్యలాగా శక్తివంతుడివే, యేసయ్యలాగా బలవంతుడివే. మనం ఎవరు ఇమేజ్ అని చెప్పుకుంటున్నాం, ఎవరి స్వరూపం అని చెప్పుకుంటున్నాం? దేవుడి స్వరూపం ఉన్నప్పుడు యేసయ్య ఆయన స్వరూపం, మనం ఆయన స్వరూపమే కదా. మరి ఆయన స్వరూపం మన దగ్గర అధికారం ఎందుకు లేదు? నీకు సత్యము తెలీదు. సత్యమును తెలుసుకో. ఆ సత్యము దేంట్లో ఉందనంటే ఈ జీవ గ్రంథంలో ఉన్నది. ఈ గ్రంథాన్ని నీ హృదయంలో, నీ లేఖనములను అన్నిటినీ కూడా నీ హృదయ పలకల మీద కనుక నువ్వు రాసుకుని ఉంటే ఆయన నిబంధనని నీలో సత్యము ప్రవేశించినప్పుడు నువ్వు ఏది కావాలంటే అది దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నేనున్నది పల్లెటూరులో ఉన్నా కానీ నేను గొప్పవాడిగా దీవించేవాడే ఉన్నాడు. కీర్తనల గ్రంథము 56:3-4 చక్క వెళ్ళిపోదాం. 56:3-4 నాకు భయము సంభవించు దినమున నిన్ను నేను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమునే నా నోటి ద్వారా ఎప్పుడు కూడా ఆయన వాక్యమునే పలుకుతూ ఉంటాను. తర్వాత దేవుని యందు విశ్వాసముతో నమ్మిక ఉంచి నీక మీద నేను భయపడను. శరీరదారులు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్న నరమాత్రుడు ఎవడైనా కానీ దేవుని యొక్క వాక్యము నన్ను పలికినప్పుడు నాకు ఎగనెస్ట్ ఎవడు? ఏ శరీరధారి వాడు కూడా నా మీద ఏమీ చేయలేడని దావీదు కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అంటే ఏముండాలంట? ఏ శరీరధారి కూడా నిన్ను ముట్టుకోకుండా ఉండాలంటే నీలో ఏముండాలంట? దేవుని యొక్క వాక్యం ఉండాలంట. దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఆ వాక్యం ఉంటే ఏ మనుష్యుడు కూడా నిన్ను ఎవ్వడు కూడా ఏమీ చేయలేడు అని లేఖనములు సెలవిస్తున్నది. వాక్యం అంటే మనకు ఆదివారం గుర్తు వస్తుంది, మిగతా మండే టు సాటర్డే వాక్యం గుర్తు రాదు అని దేవుడు అంటున్నాడంటే ఆ వాక్యం ఎప్పుడు నీ నోటి మీద ఉంటే ఏ మనుషుడు కూడా నిన్ను ముట్టలేడు అంటున్నాడు. చాలా మంది సహజంగా ఆదివారం ఒక రోజు ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అరే ఒక ఆదివారం వచ్చినందుకే నీకు దేవుడు అంతగా దీవిస్తే నువ్వు ప్రతిరోజు ప్రతి నిమిషము దేవుడిలో ఉంటే ఎంతగా నిన్ను దీవిస్తాడు? అదెందుకు మీరు ఆలోచించరు? అంతే కదా. ఒక ఆదివారం వచ్చినందుకు మేము మా కుటుంబంతో వచ్చామండి, మమ్మల్ని బాగా దేవుడు దీవించాడు, ఆస్వాదించాడు, బలపరిచాడు అని సాక్ష్యాలు చెప్తూ ఉంటారు సహజంగా అన్ని సంఘాలలో. ఒక ఆదివారం వచ్చినందుకే ఎంత ఆశీర్వాదం, ఎంత ప్రాస్పరిటీ, ఎంత ప్రాస్పరస్ నీ జీవితంలో నీ కుటుంబంలో వచ్చినప్పుడు మరి ప్రతిరోజు అదే వాక్యాన్ని నీ నోటి ద్వారా కీర్తించడం వల్ల వచ్చేది ఎంతగా ఉంటుంది? మనుషులు ఇదే ప్రాబ్లమ్. ఆదివారం నమ్ముతారు, ఆదివారం వెళ్తేనే ఆశీర్వాదం. నో, ఆదివారం ఎందుకు కూడుకోమన్నాడంటే ఆయన వాక్యముతో నిన్ను ఉదక స్నానం చేయించడానికి. కానీ ప్రతిరోజు ఆయన లేఖనములు నీ నోటి ద్వారా పలకటం వల్ల నీకు వచ్చేదేంటి? ప్రతిరోజు ఆశీర్వాదము, ప్రతిరోజు జ్ఞానము, ప్రతిరోజు సమృద్ధి. ఒక మనిషి సమృద్ధిగా జీవించాలంటే ముందుగా వాడికి ఏం కావాలండి? ఒక మనిషి దగ్గర మంచిగా డబ్బు ఉండాలంటే ఏం కావాలి? వాడికి ఉద్యోగం ఉండాలా? వాడికి ముందు జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటేనే కదా వాడు సంపాదించుకోవటం, వాడి దారులు ఎలాగో వాడికి అర్థమవుతాయి. జ్ఞానమే లేకపోతే వాడికి ఏది పొందుకోలేడు. జ్ఞానం ఎక్కడ ఉంది? దేవుని వాక్యంలో ఉంది అంటున్నాడు. నా జ్ఞానము శాశ్వతమైనది, లోక జ్ఞానము వెరితనము అశాశ్వతము, అది ఎప్పటికైనా నీలోంచి బయటికి వెళ్ళిపోతుంది అంటున్నాడు. అదే కీర్తనల గ్రంథము 115:11 యెహోవా యందు భయభక్తులు గలవారు. ఎవరు? యేసయ్య భయభక్తులు గలవారు
యెహోవాయందు నమ్మిక ఉంచుడి. యేసయ్యందు మీరు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము, విమోచనకారుడు, సమస్తము. తర్వాత ఆయన వారికి కేడేము అంటే, కేడము అంటే ఏంటి? కేడము అంటే షీల్డ్. ఏంటిది? షీల్డ్. ఇప్పుడు మన యుద్ధానికి వెళ్ళే యుద్ధ వీరులు ఏం ధరించుకుంటారు? ముందు కవచం ధరించుకుంటారు. సర్వాంగ కవచమును ఆయన ధరిస్తాడు. నీ యేసయ్యనికి ఏం ధరిస్తాడు? ఆయన వాక్యం అనే కవచాన్ని ధరించి ఏ ఇబ్బంది రానికుండా చేస్తాడు. ఆయన మీద నువ్వు నమ్మిక ఉంచినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆయనే వారికి సహాయము చేయవాడు. ఆ సహాయం ఎలా ఉంటుందంట? ఆయన వాక్య నీతి వస్త్రమును ఒక కవచంలాగా ధరింపజేసి నిన్ను సరైన మార్గములో నడిపిస్తాడు. ఆ మార్గములో ముందు ఆయన నడిపించి, పాత నిబంధనలో కూడా యేసయ్య నడిచాడు. మంచి వాక్యం అది, ఎప్పుడైనా చూసి చెప్తాను నేను. యేసయ్య ముందుండి నడిపించాడు. ఇదే కొత్త నిబంధన కాలంలో, కొత్త నిబంధన అంటే ఏంటి? కృపాకాలము. కృపే, దేవుడిచ్చింది కృపే. ఆ కృపలోనే జీవించాలి, ఆ కృపలోనే జీవించాలి. ఆ కృపాకాలంలో నిన్ను నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనుషులు సహజిద్ధంగా, ఇంకా ఇల్లు కట్టలేదా నువ్వు, ఇంకా పెళ్లి చేసుకుని, ఇంకా నీకు పిల్లలు లేరా, ఇలాగే క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అవుట్ సైడ్ వాడు చేసేదంతా అవుట్ సైడ్. వాడి కళ్ళకు కనపడాలి. వాడి కళ్ళకు కనపడబోతే నువ్వు అభివృద్ధి చెందనట్టు. వాడి కళ్ళకు కనపడితే ఆహా నీ దేవుడు ఎంతగా దీవించడం అనుకుంటా. కానీ ఈ కళ్ళకు కనపడేది అశాశ్వతము. ఆ సత్యం నువ్వు ఎరిగి ఉన్నావు. నేను ఎవడైతే క్రిటిసైజ్ చేస్తున్నాడో వాడికి ఆ సత్యము తెలీదు. సహజంగా ఇంకా ఏం సంపాదించలేదా అని అడుగుతారు. వాడికి ఏంటంటే సంపాదించింది కనపడితేనే నువ్వు అభివృద్ధి చెందినట్టు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీవు సంపాదించుకున్నది నీ లోన సంపాదించుకున్నావు. ఏంటిది? విశ్వాసము. విశ్వాసముతో నువ్వు సంపాదించుకున్న ఆస్తి చాలా గొప్పది, విలువ కలిగినది. అది ఆ ఆస్తి ఎప్పటికీ కూడా చెరిగిపోదు. ఇక్కడ నుంచి ఏదైనా నువ్వు తీసుకుని వెళ్ళేది ఏదైనా ఉందంటే, మట్టిని తీసుకెళ్ళావు, బంగారం తీసుకెళ్ళావు, డబ్బుని తీసుకెళ్ళావు, నీ ఆస్తి ఏది తీసుకెళ్ళావు, కానీ నీ విశ్వాసం ఒక్కటే నువ్వు తీసుకుని వెళ్ళేది. ఇంతగా మనం మాట్లాడుకునేది, ఇన్ని లేఖలు మాట్లాడుకునేది ఎందుకు? పైలోకానికి వెళ్ళేదాని గురించే కదా. మరి పైలోకానికి వెళ్ళేదానికన్నా ముందు ఇక్కడ కదా నేను అనుభవించాల్సింది, ఇక్కడ కదా నేను ఆశీర్వదింపబడాల్సింది. ఇక్కడ నువ్వు ఆశీర్వదింపబడాలంటే అక్కడది ముందు నెరవేర్చుకుని నీ జీవితంలో నెరవేర్చాలంటే ప్రార్థన. ఏంటిది? ప్రార్థన. ఎస్, నిజమే కదా. మరి ఆయన కుమారుడుగా ఈ లోకంలో నేను ఇక్కడ ఆశీర్వదింపబడాలి, కానీ ఇంకెక్కడో ఆశీర్వదింపబడటం ఏంటి? ఇక్కడ కదా నేను ఆశీర్వదించబడాల్సింది. ఎస్, కరెక్ట్. నేను కూడా మీతో ఒబే అవుతాను. మరి ఇక్కడ ఆశీర్వదింపబడాలంటే నీలో ఉండాల్సింది ఏంటి? దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాక్యము. నిజంగా ప్రతి ఒక్కరం కూడా శరీరానుసారమైన వాటి గురించి ఇచ్చే ఇంపార్టెన్స్ నీ జీవితంలో దేవుని యొక్క ఆరాధనకి నువ్వు ఇవ్వవు. ఇస్తారా? చెప్పండి. ఇవ్వరు సహజంగా. ఈరోజు ఎగ్జామ్ ఉందనంటే ఎగ్జామా ఆరాధన? లోన్ ఏదైనా ఈరోజు ఇస్తారంటే లోనా ఆరాధన? ఈరోజు ఆపరేషన్ ఫిక్స్ చేశారు, ఆరాధన ఆపరేషనా? అన్ని మనుషులు ఎర్త్లీ థింగ్స్కి, అంటే ఈ లోకసారమైన మర్యాదకే తలొగ్గుతాడు, కానీ దేవునికి తలయొగ్గరు. దేవుడు తన కుమారుని ప్రథముడిగా నీకు పెట్టినప్పుడు నీ ప్రథమ సమయాన్ని నువ్వు దేవుడికి ఎందుకు పెట్టలేవు? ప్రార్థన చేసుకుందాం, తర్వాత చూద్దాంలే. బద్ధకం ఆటోమేటిక్గా. అరే పొద్దున ఆరాధనకు అటెండ్ అవుదాంలే. ఇప్పుడు ఇంకా హైటెక్ ఆరాధనలు వచ్చేసినాయి, ఆన్లైన్లో చూసేద్దాంలే. గుడికి వెళ్ళకపోతే ఏమైంది, ఆన్లైన్ లైవ్లో అటెండ్ అయిపోదాం. నువ్వు ఎక్కడ ఇస్తున్నావు ఇప్పుడు దేవుడికి? అరే నీలో దేవుడికి ఒక ఇంపార్టెన్స్ అనేది లేకపోతే మరి నీకు ఎక్కడ వస్తుంది ఆశీర్వాదము? దేవుడికి ఇంపార్టెన్స్ కొట్టి చూడు. దేవుడు కొరకు నువ్వు పరిగెత్తేవాడిలాగా ఉండాలి. ఒక ఎగ్జామ్ 9 గంటలకు ఉందనంటే నువ్వు 8 o'clock వెళ్ళి ఎగ్జామ్స్ హాల్ సెంటర్ ముందు నుంచుంటావు, హాల్ టికెట్ పట్టుకొని. అది ఆరాధన రోజు నుంచుంటారు, ఆదివారము 10 గంటల కంటే 11 గంటలు వస్తారు. 10 గంటల కంటే 11. మరి ఆశీర్వాదం అక్కడి నుంచి వస్తుంది. అంటే నీ జీవితంలో ఎవరికి నువ్వు ప్రథమనిస్తున్నావు? నీ శరీరానికి, నీ శరీరాన్ని థింగ్స్కి ఇస్తున్నావు.
కానీ దేవుడు ఏది ప్రథముడిగా పెట్టాడు మన కొరకు? ఆయన కుమారుని పెట్టాడు. నువ్వేం చేస్తున్నావు? ఈ లోకం వైపు చూస్తూ ఈ లోకంలో ఉన్న వాటిని ప్రథముడిగా పెట్టి దేవుడి వైపున ఇంకా ఎప్పుడు ఇస్తావాయా? ఎలా ఇస్తాడు? నీ జీవితంలో నీ శరీర క్రియలన్నిటిని వదిలేసాయి. దేవుడికి ప్రథమం ఇవ్వటం ప్రారంభించు. దేవుడిలో ప్రథముడుగా జీవించు. ప్రతి పనిలో ఆయన్ని ముందుగా పెట్టు. ప్రతి చేసే కార్యక్రమంలో, నీ చదువులో, నీ యొక్క సమస్తం వాటన్నిటిలో కూడా ప్రథముడుగా ప్రభువును పెట్టి నువ్వు పని చేయి. ప్రభువుకి మొట్టమొదటి స్థానము మన జీవితంలో ఇవ్వాల్సిన ఎవరైనా కానీ మొట్టమొదటి స్థానం ఎవరిదంటే అది ప్రభువుది. లెగటమే నీ నోట్లోంచి ఫస్ట్ మాట రావాల్సింది ఏంటిది? యేసయ్యా. ఎందుకంటే ఆ నామంలో అధికారం ఉన్నది. ఈ రోజున ఎంతమంది లెగటం వాట్సాప్ నోటిఫికేషన్ చూసేవాళ్ళు ఎంతమంది లేరు? మేబీ మీరు చూడొచ్చు, చూడకపోవచ్చు. బయట సమాజం అంతా ఏంటో తెలుసా? ఫాస్ట్ లెగటం ఫోన్ చూస్తారు. నోటిఫికేషన్స్ ఏమొచ్చినాయి? ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ నోటిఫికేషన్స్, ఇంక ఇతర నోటిఫికేషన్స్. ఇప్పుడు దేనికి ఇస్తున్నావు నువ్వు ప్రథమం? దేవుడికి ఇవ్వట్లా, శరీర క్రియలకు ఇస్తున్నావు. మరి నీ శరీర క్రియలకు నువ్వు ప్రథముడుగా ఆయనకి అవకాశం ఇచ్చి నాకు ఆశీర్వాదం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నో, యూ విల్ నాట్ గెట్ ఇట్. నీకు ఆశీర్వాదం కావాలంటే దేవుడిని ప్రథమంగా పెట్టు. దేవుడును కనుక నువ్వు ప్రథముగా పెట్టిన రోజున నీ జీవితంలో నువ్వు ఊహించని అద్భుతాలు దేవుడు చేయవాడే ఉన్నాడు. సామెతల గ్రంథము 3:7. సామెతలు 3:7 ఏమన్నా? నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు నీవు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును నీవు విడిచి పెట్టుము. చాలా మంది అనుకుంటారంటే నేను జ్ఞానిని కదా అని చాలా మంది అనుకుంటా ఉంటారు. నాకేం తక్కువ, ఐ నో ఎవ్రీథింగ్ అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడంటే ఒకవేళ నీలో అలాంటి తలపు ఉంటే ఫస్ట్ అది తీసి బయట పడేసే అంటున్నాడు. కానీ మనము శరీరం చెప్తుంది కదా నువ్వు జ్ఞానమని. కానీ దేవుడు అంటున్నాడంటే ఆ జ్ఞానమును, ఈ వెర్రితనం జ్ఞానం పక్కన పెట్టేసి నా దగ్గర భయభక్తులు కలిగి ఉండు అంటున్నాడు. నా దగ్గర భయభక్తులు కలిగి. ఎలాంటి భయము? అయ్యో నా తండ్రి దగ్గర పరిగెత్తాలి. భయం కన్నా ప్రేమ భయంతో కూడింది ఉంటే ఇంకా గొప్పది. దేవుడు చెప్పాడు నేను చారిటీ చేశా కాదు, దేవుడు ప్రేమ నాలో ఉంది కాబట్టి నేను చారిటీ చేస్తున్నా. ఇప్పుడు ఇది చెయ్యి అనే దానికి వాలంటరీగా చేసే దానికి ఎంత తేడా ఉంది? ఏమండి? చాలా తేడా ఉంది. దేవుడు నీలో ఉంటే గనక దేవుడు ప్రేమను ఎదుటివాడికి కనపరుస్తావు. కానీ దేవుడు నాకు దశంభాగం ఇమ్మన్నాడు కదా అని నేను దశంభాగం ఇచ్చాను. నీ దశంభాగం ఎవరికి వద్దు. నీ దశంభాగము ఎవరికి వద్దు. నాకు కావాల్సింది నీ హృదయము. నాకు కావాల్సింది నీ హృదయమే, కానీ నాకేది వద్దు. మనం అందరం సహజంగా ఏంటంటే దేవుడు ఇమ్మన్నాడు నేను చేశా, అలా కాదు. దేవుడు ఇమ్మన్నాడా వద్దనేది సెకండరీ. నీకు కావాల్సింది మంచి హృదయము, దేవుని యొక్క హృదయము కావాలి. రైట్. 1 యోహాను 4:16-17. 16-17-18. రైట్. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపుయై ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. అప్పుడు దేవుడు కూడా వాని యందు నిలిచి ఉన్నాడు. తర్వాత తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణముగా చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకమునకు మనమందరము కూడా ఈ లోకమునకు అట్టివారమై ఉన్నాము. ప్రేమలో, దేవుని ప్రేమలో ఎటువంటి భయము ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ దేవుని యొక్క పరిపూర్ణత కలిగిన ప్రేమ నీలో ఉన్నప్పుడు భయము, నీలో ఉన్న భయము చీకటిని వెళ్ళగొట్టున యేసునామములో. భయము దండనతో కూడినది, భయపడువాడు
ప్రేమయందు దేవుని యొక్క ప్రేమయందు పరిపూర్ణత చేయబడిన వాడు కాడు. ఎవడంట? భయపడేవాడు. భయం లేనివాడు ఉంది ఎవరుంటారంట? దేవుని యొక్క ప్రేమ ఉంటుందంట. దేవుడే నీలో ఉంటాడంట. అలాంటి వాడు యేసయ్యకి ఎలాంటి మూలమో అలాంటి మూలము నీకు అలాగే యేసయ్య కూడా అదే మూలమనే లేఖనం ద్వారా దేవుడు చెప్తున్నాడు. ఈ లోకంలో దేవుడు ఏలమన్నాడా లేకపోతే తలొగ్గమన్నాడా? ఈ లోకాన్ని జయించమన్నాడు. జయించేవాడిగా జీవించమన్నాడు. జయించడం అంటే ఎలాగా? ఇక్కడ నీ జయించడము. ప్రతి ఒక్కడి జీవితంలో బయటకు మనిషి బాగానే కనపడతా ఉంటాం, బాగానే ఉన్నాడుగా అనుకుంటాం, కానీ వాడి జీవితంలో యుద్ధం ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు దిలగాలుగా ఈ చర్చిలో ఎవరైనా నేను చూసే సెకండ్లో కనిపెట్టేస్తాను వాళ్ళ యొక్క బాధ ఏంటో. ఈజీగా తెలిసిపోద్ది నాకు. ఒక్కొక్కరికి ఒక సమస్య బయట చెప్పుకోలేం. బయట బాగానే ఉంటాం, నవ్వుతూనే ఉంటాం, కానీ వాడి యొక్క ఇక్కడ జరుగుతూ ఉంటుంది బ్యాటిల్, యుద్ధము, వార్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఆ వార్ను జయించాలి. ఆ వార్ను జయించాలంటే, ఆ యుద్ధాన్ని నువ్వు జయించాలంటే దేవుడు అంటాడంటే నా వాక్యము. ఈ వాక్యములో ప్రేమ, ఈ వాక్యములో ధైర్యం ఉంటుంది, కానీ తిరిగి తత్వం ఉండదు అంటున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది ఎవ్రీడే. ఈ రోజున నా చిన్న రోజుల్లో 7 మ్యాక్స్ 8 గంటలకు అందరూ పడుకుండిపోయేవాళ్ళు. అవునా కదా? మీ రోజులు చూసే ఉంటారు. 8 o'clock లాస్ట్, ఎవ్రీథింగ్ క్లోజ్. ఏ స్ట్రీట్ లైట్ కూడా వెలగదు. ఈ రోజున ప్రతి ఒక్కరు పడుకోవాలంటే 12 గంటలు అవ్వాలి. అవునా కదా? 12 గంటలు అవ్వాలి. ఎందుకంటే ఆలోచన 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 ఆలోచన, వాడు రేపటి దినం గురించి ఆలోచన. దేవుడు అన్నాడంటే రేపటి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తావు నా సహోదరుడా? రేపటి చింత ఏ నాటికి కీడు ఆ నాటిది, రేపటిది నాది, ఈ నిమిషం గురించి ఆలోచించు అంటున్నాడు. రేపటి గురించి ఆలోచించే ధైర్యం నీ దగ్గర ఉన్నదా? ఇప్పుడు ఈయనకి 100-200 రూపీస్ ఉన్నాయి ఈయన దగ్గర. దేవునికి స్తోత్రం. ఎన్ని ఉన్నాయి ఈయన దగ్గర? ఈయన దగ్గర 200 రూపీస్ ఉన్నాయి. నేను వచ్చి అడిగా, అయ్యా నాకు 100 రూపీస్ ఇవ్వరా అని అడిగా. ఈరోజు జీవించడానికి ఆయన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, రేపటికి జీవించడానికి 100 రూపాయలు ఉన్నాయి. అంటే 2 days జీవించడానికి ఈరోజు 100 రూపాయలు ఆయన ఖర్చు పెట్టేశాడు. అంటే ఈ రోజు సాయంత్రం దాకా ఆయనకి ఎటువంటి చింత లేదు, కానీ ఇంకొక 100 రూపాయలు ఉన్నాయి. నేను వెళ్ళి అడిగా, అయ్యా నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఈయన నీకు నేను 100 రూపాయలు ఇస్తే రేపటిది నాకేంటి? ఎవడెవడు? దేవుడు అంటున్నాడంటే రేపటి గురించి నీకెందుకు చింత? ముందు 100 రూపాయలు ఇచ్చే. నీ దగ్గర 2 అంగీలు ఉంటే 1 అంగీ నాకు ఇచ్చే అంటున్నాడు. ఎవరికైతే లేదో వాడికి ఇచ్చే అంటున్నాడు. ఎప్పుడైతే సరే దేవుడు నాకు రేపటి గురించి ఆలోచింప చేయకూడి అన్నాడు కదా, రేపటి దినం గురించి ఆయన ఉన్నాడు కదా, నాకేంటి చింత? ధైర్యము. అప్పుడేమవుతుంది? ధైర్యము. రెండోది రేపటి గురించి ఇచ్చేటప్పుడు విశ్వాసము, ప్రేమ, ధైర్యము. రెండోది విశ్వాసము. విశ్వాసం ఏంటి? నాకు దేవుడు ఉన్నాడు అనేది. ఎప్పుడైతే నువ్వు 100% ఇచ్చేసావో నీ హృదయంలో ఉన్న ప్రేమ, ధైర్యము, ప్రేమ, విశ్వాసము, ఈ 3 నీలో కనపడాలి. ఇవి కనపడకుండా రాత్రి హృదయం ధరించుకుంటే ఇవ్వలేవు. అమ్మో నాకు రేపు లేకపోతే నీకు కష్టమయ్యా. ఉన్నాయి, నేను ఇవ్వలేను, కానీ నాకు రేపు కావాలి కదా. అరే బాబు నీకు రేపు రా బాబు, ముందు నాకు ఈ రోజే లేదు, ఈ రోజు తినడానికి లేదు నాకు. ఇది దేవుడితో ఇలా ఉంటుంది విశ్వాసము, ఇలా ఉంటుంది సౌహాసము. దేవుడు ఇలా చూస్తూ ఉంటాడు నిన్ను. దేవుడు నిన్ను ఇలాగ పరీక్షిస్తూ ఉంటాడు. నీలో ధైర్యం ఉన్నదా? నీలో విశ్వాసం ఉన్నదా? నీలో ప్రేమ ఉన్నదా? ఈ 3 పరీక్షిస్తూ ఉంటాడు. ఈ 3 కొలమానంలో ఎక్కడ నువ్వు వెలితిగా ఉంటే నీ ఆశీర్వాదం ఆగిపోతుంది. నీ ఆశీర్వాదము ఆగిపోతున్నది. కీర్తన గ్రంథము 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా
ఉత్తరమిచ్చెను. ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఏమని ఇచ్చాడంట? నాకు కలిగిన భయములన్నిటిలో నాకు కలిగిన భయములన్నిటిలో ఆయన నన్ను తప్పించెను. ఆయన నన్ను తప్పించెను. అది ఎలాంటి భయమైనా కానీ, అన్ని భయాలు అన్నాడా? కొన్ని భయాలు అన్నాడా? అన్ని భయాల్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క భయం. ఆ భయం ఎలా ఉంటుంది వాడికి చెప్పలేము. చిన్న భయం ఉంటుంది. వాడికి గ్యాస్ చూస్తే భయం, వాడికి రక్తాన్ని చూస్తే భయం, వాడికి యాక్సిడెంట్ చూస్తే భయం, వాడికి వాడికున్న రోగం చూస్తే భయం, ఒకటి పిల్లల్ని చూస్తే భయం, ఒకటి పెళ్ళాన్ని చూస్తే ఒకటి భయం, ఒకటి భర్తను చూస్తే భయం, వాడి యొక్క అలవాట్లను చూస్తే ఒకడికి భయం. దేవుడు అంటున్నాడు అన్ని భయాలన్నింటినీ కూడా దేవుడు అంటున్నాడు తప్పించేదును అంటున్నాడు, నేను విడిపిస్తాను అంటున్నాడు. ఎప్పుడు? ఆయన విచారణ చేయగా. ఎలాగ చేస్తాడు విచారణ? నువ్వు చేసే ప్రార్థన ద్వారా, నువ్వు చేసే మొర ద్వారా, నువ్వు తండ్రికి చెప్పుకునే మాట ద్వారా. అప్పుడు నేను హృదయాన్ని పరిశోధించి ఆయన విచారణ చేసి అప్పుడు ఆయన నీకు నీ భయాలన్నిటిలో కూడా ఆయన ఏం చేస్తాడంట? ఉత్తరం అంటే రిప్లై ఇస్తాడంట, విమోచన చేస్తాడంట, నేను విడిపిస్తాడంట. మళ్ళీ తిరిగి నలిగిపోయిన నీ హృదయము, విరిగిపోయిన నీ కుటుంబాన్ని తిరిగి కట్టుకుంటూ మళ్ళీ ప్రారంభంగా చేస్తాడు. ఒకవేళ దేవుడు విరిగిపోయిన కుటుంబాన్ని తిరిగి కడితే ఆ కుటుంబ బంధము కానీ అది ఎప్పటికీ కూడా కింద పడిపోదు. మనం కట్టుకుంటాం. ఈరోజు భార్యకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తే ప్రేమగా డార్లింగ్, అదే భార్యకి నువ్వు గిఫ్ట్ ఇవ్వకపోతే ఏం చూసావు నువ్వు? అదే నువ్వు దేవుని ప్రేమతో నీ కుటుంబాన్ని కట్టుకుంటే నువ్వు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ఇద్దరి మధ్య ఏముంటుందంటే దేవుని ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ శాశ్వతము కాబట్టి అది ఎప్పటికీ చెరిగిపోదు, ఎప్పటికీ కూడా పడిపోదు. అన్ని భయాలన్నిట్లో కూడా ఆయన ఏం చేస్తాడంట? తప్పిస్తూ ఉంటాడంట. మనం అనుకుంటాం నీ కళ్ళతో కనపడిందే నువ్వు తప్పించాడు అనుకుంటావు. నో, నీ వెనకుండి ప్రతి సెకండ్ నడిపిస్తూనే ఉంటాడు. ప్రతి సెకండ్ నీకు తెలీదు నీలో ఉన్నది ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా? లేదు. కానీ నీకు తెలియకోకుండానే నీలో ఉన్న నీ రోగంతో పోరాడుతూనే ఉంటాడు దేవుడు ఎప్పుడు కూడా. అంటే మనం కూడా ఎలా ఉంటామంటే మనకి ఏదన్నా జరిగితేనే మనం నమ్ముతాం, కళ్ళతో చూస్తేనే నమ్ముతాం. చూసేది గొప్ప విశ్వాసమా, చూడకుండా ఉండేది గొప్ప విశ్వాసమా? నీకు కనపడకుండా చేసేదే గొప్ప పని. నీకు తెలియకుండానే నీ దేవుడు నీ వెనకే ఉండి నీలోనే ఉండి నేను నడిపిస్తూనే ఉంటాడు. యెహోషువగా యెహోషువ 1:7 1:9 సారీ. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యేసయ్య నీకు తోడుగా ఉండును. నువ్వు నడిచే ప్రతి మార్గంలో భయపడకము, జడియకము, అన్ని విషయములలో నేను నీకు తోడుగా ఉందును. మామూలుగా సహజంగా ఐసీలో ఉన్నారనుకోండి మన కుటుంబీకులే, అక్కడ మనం ధైర్యంగా ఉండగలుగుతామా? పొంగిపోతాం. కానీ నిజంగా నీకు వాక్యం కనుక అర్థమైతే అక్కడే ధైర్యంగా ఉంటాం. ఎందుకంటే నీ ప్రార్థన అక్కడ జయించాలి. నువ్వు నిజమైన విశ్వాసము కలిగి దేవుని వారసుడు అయితే అక్కడే నీ యొక్క విశ్వాసాన్ని కనపరచాలి. నా ప్రభువు గొప్పవాడు, నా ప్రభువు నమ్మదగినవాడు, నా ప్రభు ఈ రోగం మీద అధికారం లేదన్నాడు. ఈ రోగము ఇక్కడి నుంచి బయటకు వెళుతున్న ధైర్యము కలిగి, శక్తి కలిగి నువ్వు ప్రార్థన చేసే మాటల ద్వారా ఆ రోగము నీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అలాంటి సమయంలో కూడా నువ్వు ఉండాల్సింది నిన్ను ప్రేమగా ఉంచినప్పుడు, నిన్ను సమృద్ధిగా అబండెన్స్ తో దీవించినప్పుడు కాదు. నా సహోదరి సహోదరుడా, నీ కష్టంలోనే ధైర్యంగా ఉండాలి. దేవుడి దగ్గర యథార్థత కలిగి, కష్టంలోనే బలము కలిగి ఉండాలి. ఆ దేవుడు నాకు తోడై ఉన్నాడని. మనము బయట వాటికి ఇచ్చే ప్రిఫరెన్స్ ఇంటర్నల్గా లోన ఇవ్వము, అంతర్గతంగా. అంతరంగ పురుషుడికి దేవుడు నీ అంతర్గత చూస్తాడు, కానీ నీ బయటతో నువ్వు గణపరిచేది చూడడు. ఓకేనా? కీర్తనల గ్రంథము
కీర్తన కాదు, సామెతలు 29:25. 29:25. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. తర్వాత యెహోవా యందు యేసయ్య మీద నమ్మక ఉంచువారు సురక్షితముగా ఉండును, సమృద్ధిగా సమాధానముగా ఉండును. భయపడతా ఉండంటే నీలో భయం అంటే ఎవరి స్వభావం? అది అపవాది స్వభావం. అపవాది ఏం చేస్తాడు? నిన్ను ఉరికి తీసుకెళ్తాడు. ఇక ఈ జీవితం వద్దు, నాకు ఈ జీవితం సాలిసాలైపోయింది, ఇక నా జీవితంలో ఎటువంటి విడుదల దొరకదు, వెళ్ళిపో, నువ్వు నీ ఆత్మని ఆర్పేసుకో. అందుకే దేవుడు అన్నాడు, ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. బైబిల్లో ఎలాంటి తప్పుకైనా క్షమాపణ ఉంది. ఎంత ఘోరాతి ఘోరమైన తప్పుకి క్షమాపణ ఉంది, కానీ నీ ఆత్మని ఆర్పడానికి క్షమాపణ లేదు. దేవుడు ఇచ్చిన ఆత్మని ఆర్పడానికి నువ్వు ఎవరివి? నువ్వు ఎవరివి? నా ఆత్మను. ఎందుకంటే నీ ఆత్మను ఆర్పుకుంటున్నావు అంటే నాకు సహాయకుడు ఎవడో కూడా లేడు అంటే దాని అర్థం ఏంటి? నీకు తెలియకుండానే యేసయ్యను నువ్వు నాకు సహాయకుడు లేడు అనుకుంటున్నావు. కానీ యేసయ్య ఏమంటున్నాడు? నేనే నీ సహాయకుడిని అంటున్నాడు. సో అందుకనే నీలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడు ఏంటంటే ఏంటి? ఎవరుంటారు మనలో? పరిశుద్ధాత్మ. అదే పరిశుద్ధాత్మను ఉన్న ఆలయంని తీసుకెళ్ళి ఆర్పేస్తే ఏమవుతుంది? అప్పుడు దుఃఖపడతాడు, బాధపడతాడు. నేను ఉండగా కూడా వీడు ఎందుకని? అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరి మీద గురి పెట్టాలంటే నీ గురి యేసయ్య మీద పెట్టాలి. యేసయ్య మీద నీ గురి పెట్టినప్పుడు నీ ఆత్మ నువ్వు ఆర్పుకోవు, నీ ఆత్మ వర్ధిల్లుతుంది. ఇక్కడ నుంచి నీవు నీ ఆత్మ ఎలా వెళ్ళాలో తెలుసా? పైకి ఒక జ్యోతి వలె వెళ్ళాలి, వెలుగుతూ ప్రకాశమానమైన వెలుగులాగా వెళ్ళినప్పుడు నీకు పరలోక రాజ్యంలో మహా గొప్ప ఆహ్వానం పలుకుతారు. ఆరిపోతున్న వెలుగుతో కాదు వెలగాల్సింది. వెలుగు ఎలాగ యేసయ్య ప్రకాశమానముగా ఉన్నాడు, అలాంటి వెలుగు పొందుకుని వెళ్ళాలి నువ్వు పైకి. అర్థమవుతుందా? రైట్. కీర్తనల గ్రంథము 23:24. 23:4 సారీ. గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమును భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. మోషే చేతికి ఏమి ఇచ్చాడు? అహరోను కర్ర, దుడ్డు కర్రను ఇచ్చాడు. ఆ కర్రతో నీళ్లు తెప్పించాడా లేదా? చేదు చెట్టులో నుంచి నీళ్లు తెప్పించాడా లేదా? బండ కొడితే జీవజలాన్ని ప్రవహించాడా లేదా? ఏ సమయంలో అయినా కానీ, ఎలాంటి ఆపత్కాలంలో ఉన్నా కానీ, అయ్యా ఇవన్నీ వాగ్దానాలు నీ నోటి ద్వారా పలకాలి. ఆ రోజున మోషే నడిపించావు కదా అంత జనాంగాన్ని. ఈ రోజు నా జీవితంలో ఉన్న ఈ చిన్న అలని ఒడ్డులు ఎదలేకపోతున్నాను, నా జీవితంలో ఈ ఆందోళన నేను తట్టుకోలేకపోతున్నాను, నా జీవితంలో ఈ చీకటి నుంచి నేను బయటపడలేకపోతున్నాను. ప్రభువా యేసయ్యా, నన్ను ఈ చీకటి నుంచి బయటికి వే, నాకు ఈ కష్టం నుంచి నన్ను బయటికి ఒడ్డుకువే. నేను సంతోషంతో జీవించాలి నాయన, నేను కష్టపడేవాడిగా నన్ను జీవింపనేమన్నావు కదా నాయన, నేను చేసే ప్రార్థనను ఆలకిస్తాను కదా నాయన. నా ప్రార్థనను ఆలకించు, నా మొరను నువ్వు ఆలకించు తండ్రి. ప్రార్థన చేయాలి. ఎన్నిసార్లు చేయాలి? 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 1,00,000 సార్లు చేయి. ప్రార్థన చేస్తూనే ఉండు, ప్రార్థన చేస్తూనే ఉండు. దేవుడు నీకు సహాయకుడుగా ఎలాంటి ఒక అంధకార చీకట లోయలలో కూడా ఆయన సంచరించి నిన్ను వెదకి వచ్చి రక్షించడానికి వచ్చాడు, కానీ నిన్ను చెయ్యి వదిలేసేవాడిగా రాలేదు. సహోదరి సహోదరుడా, ఆశీర్వాదం అంటే డబ్బు కాదు. డబ్బుతో ఆశీర్వాదాన్ని కొలమానం చేసుకోమాకండి. డబ్బు అవసరానికి ఉపయోగపడేది, కానీ డబ్బే జీవితము కాదు. నీ జీవితంలో నీవు నిజంగా ఏదైనా సంపాదించుకోవాలంటే అది నిజమైన నిరీక్షణ కలిగిన విశ్వాసము, అది గొప్ప ఆస్తి. అలాంటి ఆస్తిని సంపాదించుకోండి. అలాంటి ఒక ఆస్తి నీకు సహాయం చేస్తుంది. కానీ ఈ ఆస్తి ఒక్క రోజులో 1,00,000 రూపాయలు క్షణంలో అయిపోతే 1,00,000 రూపాయలు క్షణం.
కానీ ఈ విశ్వాసం కట్టుకునే ఆస్తి యుగ యుగములు. యుగ యుగములకు మన ప్రభువా లేకపోతే ఒక యుగానిక ప్రభు? యుగ యుగములకు ఎన్ని యుగాలు వచ్చినా కానీ అన్ని యుగాలకు కూడా ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన ద్వారా రక్షింపబడిన వాడి ఎంత గొప్పవాడై ఉంటావు. చాలా గొప్ప దేవుడు. కానీ మనమే అర్థం చేసుకోవట్లే ఆయన మనసుని, ఆయన హృదయముని. ద్వితీయోపదేశ కాండము 31:6. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఎన్నటికీ ఎడబాయుడు. ఎప్పుడు నీ ముందు, మన ముందు ఎవరు నడుస్తాడండి? యేసు ప్రభువు నడుస్తాడు. నీవు చేసే ప్రార్థనలో ఆయన ముందుగా నడిపించు. ఆయన నీ ప్రతి కష్టంలో, ప్రతి మార్గంలో, ప్రతి చీకటి సందుల్లో, అంధకార చీకటి లోయలు అన్నిట్లో కూడా ఆయన ముందుగా ఉండి వెళతాడు. ఇజ్రాయెల్ జనాంగాన్ని ఎవరు నడిపించాడు? యెహోవా దూత. ఎవరు ఆ దూత? యేసు ప్రభువే. వెలుగు స్తంభంలాగా జ్యోతి వల్ల నిలబడ్డాడు. ఎవరు ఆ జ్యోతి? ఆ వెలుగెవరు? కొత్త నిబంధనలో వెలుగెవరు మనకి? యేసయ్యే. వెలుగులాగా ఉండి మన ముందు నడిపిస్తాడు. ఆ రోజు ఇజ్రాయెల్ జనంగా నడిపించాడు. ఈరోజు నీ జీవితంలో నేను కూడా నడిపిస్తాడు. ఏమంటున్నాడు? నేను నీకు కేడము అంటున్నాడు. యెహోవా మనకేమై ఉన్నాడు? కాపరై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? కాపరై ఉన్నాడు. కాస్తూనే ఉంటాడు నిన్ను. తను దెబ్బలు తింటూ తన కౌగిట్లో ఆయన రాజ్యమును పెట్టుకుని తను తిన్నాడు దెబ్బలు. నువ్వు తినవలసిన దెబ్బలు ఆయన తిని నిన్ను కాపాడాడు. ఈ రోజున నీకు అర్థం కాకపోవచ్చు ఆయన ప్రేమ, కానీ ఈ లోకమును నువ్వు విడిచిన రోజున ఆయన ప్రేమ అంటే నీకు అర్థమవుతుంది. ఒకవేళ ఈ జీవ గ్రంథంలో కనుక నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే ఆయన ప్రేమ అంటే నీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని. ఏ శాంతి? ఆయన వెళ్ళేటప్పుడు మనకేమి ఇచ్చేళ్ళాడంట? శాంతిని ఇచ్చేళ్ళు ఉన్నాడంట. అది కూడా ఏ శాంతి అంట? ఆయన శాంతి అంట. ఎందుకంటే ఆయన శాంతి శాశ్వతము. శాశ్వతమైన శాంతిని మనకి అప్పగించి తర్వాత నేను నీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా ఈ లోకంలో ఇచ్చే శాంతి ఏంటి? ఒక 2 గంటలు సినిమాకి వెళ్తే మంచి రిలాక్సేషన్. ఆ శాంతి కాదు ఇది. ఆ రిలాక్సేషన్ కాదు. నేను ఇచ్చేది ఏమై ఉందంట? చదవమా. నేను లోకంలో ఉన్న దానిని మీకు అనుగ్రహించుట లేదు. నీ హృదయముని కలవరపడనీయుకుడి, వెరవనీయకుడి. నేను ఇచ్చే శాంతి శాశ్వతము. ఈ లోకం ఇచ్చినట్టుగా ఆ శాంతి అశాంతి, అది అశాంతిగా అశాశ్వతముగా, అంటే దానికి డ్యూరబిలిటీ లేదు. ఇప్పుడు మన దీనికి ఒక డ్యూరబిలిటీ ఉంటుంది కదా. ఇది మహా అయితే ఒక 1 year 2 ఏళ్ళు పనిచేస్తుంది, అది 3 ఏళ్ళు 4 ఏళ్ళు, మహా అయితే 5 ఏళ్ళు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. వీటన్నిటికీ ఈ భూమికి ఒక డ్యూరబిలిటీ ఉంది, ఈ లైట్లకి డ్యూరబిలిటీ ఉన్నది, ఈ స్థలానికి డ్యూరబిలిటీ ఉన్నది, ఈ బిల్డింగ్కి డ్యూరబిలిటీ ఉంది. కానీ ఆయన శాంతికి డ్యూరబిలిటీ లేదు. దెర్ ఈస్ నో టైం బాండింగ్. దానికి టైం బాండ్ లేదు. అలాగే మనం ఈ కూర్చున్న నీ చైర్కి టైం బాండ్ ఉంది, ఈ ఫోన్కి టైం బాండ్ ఉంది, ఈ మ్యూజిక్ సిస్టమ్కి టైం బాండ్ ఉంది. కానీ ఈ లోన ఉన్న నీకు టైం బాండ్ లేదు. అదే శాంతి నీలో పెట్టి వెళ్ళాడు, అదే ఆత్మ నీలో పెట్టి వెళ్ళాడు. టైం బాండ్ లేనిదే నీకు పెట్టి వెళ్ళాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే టైం బాండ్ లేని వారమైన మనము టైం ఉన్న దానికి తల ఒగ్గుతున్నాం. పొద్దున్న వండుకున్న కూర సాయంత్రం వరకు మంచి ఎండలో పెట్టండి, ఏమైపోద్ది? చనిపోతుంది. టైం బాండ్ లేదు. కానీ ఆ కూరకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం సహజంగా. దాన్ని తీసేసి కాకపోతే తినేసేయండి, చెడిపోద్ది, లేకపోతే ఇలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి.
నీ వాక్యం అలా పెట్టుకుంటున్నావా? పెట్టుకోవట్లా. దానికి టైం బాండ్ ఉంది, దాన్ని అందుకే జాగ్రత్త ఇచ్చుకున్నది. టైం బాండ్ లేదు, ఏం చేస్తున్నావు? తీసుకెళ్ళి తలకడి కింద పెట్టుకుంటున్నావు. యేసయ్యా నాకు జ్వరం తగ్గించేను ఆయన అని. బైబిల్ కింద తలగడి కిందలు కాదు పెట్టుకోవాల్సింది, బైబిల్ని నీ హృదయంలో పెట్టుకోవాలి. చాలామంది రోగం రాగానే హాస్పిటల్స్లో బైబిల్ ఉంటుంది పేషెంట్ పక్కన. నో, నువ్వు బైబిల్ పక్కన పెట్టుకున్నావు అంటే నువ్వు పిరికాత్మ కలిగిన వాడవని. బైబిల్ ఇక్కడ ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉంటే ఏమొస్తుంది తెలుసా? నీ మొహం మీద చిరునవ్వు ఉంటుంది, ఆయన ప్రేమ చిరునవ్వు. నీలో ధైర్యం ఉంటుంది, పిరికాత్మ ఉండదు. నీలో దేవుని యొక్క వాక్యం ఉంటుంది కాబట్టి ఆ వాక్యము ద్వారా నీలో శక్తి ఉంటుంది. అది ఎక్కడైనా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా. అందుకే అన్నాడు, అంధకారంలో చీకట్లో అయినా కానీ, అంధకారంలో ఒక లోయలోకి వెళ్ళిపోయి చీకట్లో ఉన్న ప్లేస్ కాదు. దాని అర్థం అంటే నీ జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితి అని. ఒక బెడ్ మీద ఉన్నావు, నా పరిస్థితి ఏంటి, 3 బారి పైన జీవితంలోకి అయిపోయింది, ఉంటానో ఉండనో. అలాంటి యొక్క సందర్భంలో కూడా దేవుని యొక్క ఆత్మ మీద ఆధారపడి, ఆయన శక్తి మీద ఆధారపడి మనము జీవించాలి. మత్తయి సువార్త 6:34. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34 చదవమా త్వరగా. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటికీడు ఆనాటికి చాలును. ఇప్పుడు చెప్పాను కదా మోజెస్ గారి స్టోరీ. రేపటి గురించి మనం ఆలోచించకూడదు. రేపు ఏదైనా కానీ కానీ చాలామంది నిజంగా అందరూ దేని గురించి ఆలోచిస్తారు? గురించి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? దాన్ని ఆలోచించొద్దు అంటున్నాడు. నా పిల్లలు ఏమైపోతారో, నా పిల్లల భవిష్యత్తు ఏంటో, 4 రాయలు వెనకేస్తాను. ఏమేస్తాడు అనగా 4 రాయలు వెనకేస్తాడు. కానీ ఆయన కుమారుణ్ణి దేవుళ్ళు నిలబెట్టాలని ఇవ్వడం అనుకోడు. అప్పుడు నువ్వు దేవుని మాటకి ఉపయోగవుతున్నావా, లేకపోతే లోకానికి ఉపయోగవుతున్నావా? దేనికి ఉపయోగవుతున్నావు? ఏ మర్యాదకు ఉపయోగవుతున్నావు? లోకానికి. ఆశీర్వాదం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనము బయాలజికల్గా మన పుట్టిన పిల్లలకే అరే ఇది కూర్చోరా అంటే నేను కూర్చోండి డాడీ అని అంటే నీకు ఎంత పట్టనెక్కింది బీపీ, అవునా? నీకే ఎంత బీపీ వస్తే మరి దేవుడికి ఎంత కోపం రావాలి? దేవుడు కూడా ఏం జరుగుతుంది నా సంఘంలో, నా పిల్లలేంటి నేను చెప్పిన దారిలో వెళ్లకుండా ఏ మార్గంలోకి వెళ్తాయి అంటున్నాడు. అందుకే నీ తలంపుల కన్నా నా తలంపులు గొప్పవి, నీ మార్గముల కన్నా నా మార్గములు గొప్పవి. రేపటి గురించి చింతించుకుడి, రేపటి గురించి నేనున్నాను అని ధైర్యంగా జీవించు. రేపటి గురించి ఆలోచించుకుంటూ జీవిస్తే దేవుడు ఏమంటున్నాడంటే ఏనాటికి కీడు ఆనాటికి చాలును అంటున్నాడు. దేవుడి మాటికి ఒబే అయితే నీ జీవితంలో అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చూస్తావు. దేవుని మాటకి అందుకనే దేవుడు అన్నాడు ఉంటే అటన్నా ఉండు లేకపోతే ఇటన్నా ఉండు. ఇలా నులివెచ్చగా నా దగ్గర యాక్టింగ్ చేయమకరా బిడ్డ అంటున్నాడు. ఉంటే నులివెచ్చగా ఉండదు, ఉంటే దేవుళ్ళలోనే ఉండు విశ్వాసంతో, లేకపోతే లోకంలోనే పడిసావు అన్నాడు. లోకాన్ని ఎంతగానో ప్రేమించాను అన్నాడు. ఏంటి లోకాన్ని ప్రేమించావు? ఈ చెట్లు ప్రేమించాడా? ఈ బిల్డింగ్లు ప్రేమించాడా? ఈ లోకంలో ఉన్న మనల్ని ప్రేమించాడు. చాలామంది మన పిల్లల్ని ఏమంటాం మన పిల్లల్ని నా ఆస్తి నా పిల్లలే అంటాం. అంటామన్నమా? ఆయన కూడా ఆయన ట్రెజరీ ఎక్కడుంది? ఇదే ఆయన పిల్లలమైన మనమే ఆయన యొక్క ధనము, ఆయన యొక్క ఆస్తి, ఆయన యొక్క ట్రెజరీ. దేవుడి మాటను ఒబే అయ్యి దేవుని మాటకి పరిపూర్ణంగా ఆయనను అంగీకరించిన. అందుకే ఉన్నాడంటే నీవు నీ హృదయంలో విశ్వసించిన ఎడల. ఏంటి విశ్వసించటము? పెదాలతోనా? కాదు, నీ హృదయముతో విశ్వసించాలి. ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి? ఏదైనా నాకు నా దేవుడే, అలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే. నిజంగా ఈరోజు చల్లగా ఉండాలి ప్రార్థన చేసుకున్నా నేను. నిజంగా చల్లగా ఉంది వాళ్ళ. నిజంగా పొద్దున ప్రార్థన చేసినప్పుడు మంచి వాతావరణం ఈ ప్రభువా చల్లగా ఉండేలాగా అనుకుని ప్రార్థన చేశాను.
ఏదైనా వాకింగ్ చెప్తుంటే నాకే సంతోషం కలుగుతుంది. హెబ్రీలు రాసిన పత్రిక, మీకు ఒక 5-6 వచనాలని క్లోజ్ చేశాను. హెబ్రీలు రాసిన పత్రిక 13:6. 13:6. కాబట్టి 13:6. కాబట్టి ప్రభువా, హెబ్రీలు రాసిన పత్రిక 13. కాబట్టి ఎప్పుడు కూడా కలిపి చదవకూడదమ్మా. కాబట్టి ప్రభువు నాకు, అప్పుడు అర్థమవుతుంది. అర్థమవుతుందా? రైట్, గో. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను ఇక మీదట ఎన్నడూ భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? ఎవడు కూడా, ఏ మనుష్యుడు కూడా నన్నేమి చెయ్యజాలడు. తర్వాత అని మంచి ధైర్యము, అలాంటి ధైర్యముతో, మంచి ధైర్యము కలిగి ఉండాలంట. అలాంటి ధైర్యం మనలో ఉందంటారా? నా ప్రభువే నాకు సహాయకుడు అని అలాగే చెప్పమంటున్నాడు. ఎలాగంటే, ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు నా సహాయకుడు, నాకేంటి, నువ్వు ఉన్నావు నాకు తోడు, నేను నడుస్తూ వెళ్తా, నువ్వు నడిపించు, నువ్వు నన్ను నడిపించు నాయన, నా మార్గం అంతట్లో నన్ను నడిపించు. ఎలాంటి సందైనా, ఎలాంటి ఇరుక్కు సందుల్లో అయినా కానీ నేను నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే నా సహాయకుడు నా తండ్రి, నా యేసయ్య అని ఒక మంచి ధైర్యం కలిగి మనము అసలు ముందు అలాంటి ధైర్యం కలిగి చెప్పగలవరవై ఉండాలంట. అంటే ఏంటి? సంఘం అలా కూడా చెప్పట్లా. ఊరుకో బ్రదర్, ఏదో చెప్తా కానీ నా కష్టం ఆవిడ తెలుస్తాడు. చాలామంది ఏదో చెప్తారు, మీరు లేఖనములు చెప్పారు, ఏదో చెప్తున్నారు, కానీ నిజంగా అనుకుంటే నా సహాయం చేసేవాడు ఎవడు? కానీ దేవుడు అన్నాడు, ముందు నువ్వు పలుకురా బాబు, ఆ మాట అయినా నీ నోట్లో నుంచి ఆ మాట అయినా పలుకు అంటున్నాడు. ఎందుకనంటే నీ పలుకులోనే ఉందిరా ఆశీర్వాదము, నువ్వు పలుకులోనే ఆశీర్వాదం. ఎందుకంటే నువ్వు ముందు పలికితే నేను నీకు తోడే ఉంటాను, భయపడకము, నీ మార్గములన్నిట్లో తోడే ఉంటాను. దేన్ని ఇది జరగాలి నువ్వు వెళుతున్నావో ఆ పనిని నేను నీకన్నా ముందుగానే వెళ్ళి అది జరిగించి నీ కొరకు సిద్ధపాటు చేసి ఉంటాను అంటున్నాడు. మన కొరకు ప్రభు అన్ని సిద్ధపరిచి ఉన్నాడు. నేడు మాకు అనుదిన ఆహారము దయచేయము అన్నాడా? నేడు ప్రభు అక్కడున్న ఆహారం మనకి అన్నాడా? ఆల్రెడీ సిద్ధపరిచిన ఆహారాన్ని మన యోమాన్ని పొందుకోమని అడుగుతున్నాం. నువ్వు ఇస్తే నేను పొందుకుంటాను అంటున్నావు. అంటే ఏంటి? తీసుకో అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ప్రభు వలన సిద్ధం చేశారు మోసెస్ గారు, అంటే యేసు ప్రభులాగా సిద్ధపరిచేశాడు. తీసుకోవడం ఎవరి హక్కు? ఇప్పుడు నీ హక్కు. ఈయన ఇక్కడ సిద్ధపరచుకోకుండా ప్రభువా నాకు అది దయచేయమని అడగటానికి ఎంత తేడా ఉంది? కానీ పరలోక ప్రార్థనలు ఏమన్నాడండి? నీకు ఆల్రెడీ ఇచ్చేసాను, తీసుకోవటమే నీ ఆలస్యం అంటున్నాడు. తీసుకోవాలంటే ధైర్యముతో, ప్రేమతో, విశ్వాసముతో, నిగ్రహము కలిగి దేవుని ఆత్మగా నీవు శక్తిని పొందుకుని, అది ఈ యొక్క ఆహారంలోనేనా, ఈ ప్రభు బలలోనేనా? నో, అన్ని విషయములలో, ప్రతి విషయములలో. ఈ రోగము నీ నుంచి సపరేట్ చూసి ఈ రోగం మీద అధికారంతో పలుకు, నీ అప్పు మీద పలుకు, నీ పిల్లల మీద పలుకు, నీ గర్భము చూసి నువ్వు ఇప్పుడు గర్భము నువ్వు చెప్పేలాగా ఉండాలా, లేకపోతే గర్భం చెప్పినట్టు నువ్వు ఉండాలా? ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? గర్భము నువ్వు చెప్పినట్టుగా అది నడుచుకోవాలి. అర్థమవుతుందా? నీవు చెప్పినట్టుగా నీ గర్భం నడుచుకోవాలి. ఎందుకంటే నీ దగ్గర అధికారం ఉందా? నీ గర్భానికి అధికారం ఉందా? ఎవరికి ఉంది అధికారము? నీ దగ్గర ఉంది. పలుకు అధికారంతో, ప్రార్థన చేయి చేతులు ఉంచుకొని, ప్రభువా ఇది నా చేతులు కాదు, ఇది నీ చేతులు, నా గర్భాన్ని దీవించు, నా గర్భములో ఉన్న చీకటిని తీసివేసే, నా గర్భము వెలుగుతో నింపి తిరుగునాయన యేసునామములో. ఎన్నిసార్లు పలకాలి? ప్రతి సెకండ్ పలుకుతానే ఉండడు. దేవుడు ఇచ్చేంత వరకుగా పలుకుతానే ఉండవు. అన్న ఏ విధంగా గోజాడింది? ఎంతగా గోజాడిందండి తెలుసా? అన్న గోజాడింది, కన్నీళ్లు పెట్టుకుని, ఇంట్లో వాళ్ళు తీరుతున్నా పరిగెత్తుకుంటా సంఘానికి వెళ్ళిపోయి కన్నీళ్లు మొరవిడిస్తూనే ఉంది. దేవుడు ఆవిడ యొక్క కన్నీళ్ళ మొరను విని మంచి కుమారుని ఇస్తే ఆవిడ ఏం చేసింది? అన్నా తీసుకెళ్ళి సమయంలో తీసుకెళ్ళి
దేవుడికే సమర్పించేసింది. ఊరినే చెప్పలా హన్నా స్టోరీ బైబిల్లో. ఈరోజు నువ్వు కూడా ఒక హన్నా వలే జీవించాలి. ఒక గుణవతి భార్య అంటే ఏంటి? గుణవతి భార్య దగ్గర మంచి ప్రార్థన ఉంటుంది, మంచి ప్రార్థన పరురాలే ఉండాలి. తన యొక్క గర్భఫలమును దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉండాలి. ఆ అధికారం ఎక్కడుందంటే నీలోనే ఉన్నది. నీవే దేవుడికి ఆలయమే ఉన్నావు కాబట్టి, నీ హృదయంలోనే నీ దేవుడు జీవిస్తున్నాడు కాబట్టి ఆయనతో సహవాసము చేసి ఆ అధికారమును పొందుకుని దేవుడు అంటున్నాడు, విశ్వాసం అనే డాలును పట్టుకో అంటున్నాడు. ఏం పట్టుకోవాలంట? విశ్వాసం అనే డాలును పట్టుకుని 2 వంచుల వాడి అగ్ని జ్వాలల వంటి వాక్యాన్ని అనే ఖడ్గముని ఈ చేత్తో పట్టుకుని ఏది ధరిస్తా అంటున్నాడు? నీకు కేడమై ఆయన యొక్క నీతి వస్త్రమును ఇక్కడ ధరింపజేస్తానంటున్నాడు. విశ్వాసముతో డాల్, వాక్యం అనే అగ్ని జ్వాల వంటి ఖడ్గము, ఆయన నీతి వస్త్రం అనే షీల్డ్ని నీ హృదయం మీద ధరించుకుని ఆయన ఆత్మగా అధికారము కలిగి రా, చూస్తా విజయమా, నీ ముళ్ళెక్కడ మరణం అన్నట్లుగా ఉండాలి. రా, ఏదైతే నా గర్భాన్ని నువ్వు ముడుతున్నావో చీకటితో, ఈరోజు నేను ఆయన ఆత్మగా ఆయన సాక్షిగా అధికారము కలిగి నేను గద్దిస్తున్నాను. అంతేగాని ప్రార్థన అంటే ఏంటండి? దేవుడితో మాట్లాడటము. ఇప్పుడు మా పాప ఉందనుకోండి, నాకు అది కావాలి డాడీ అంటది. మా పాప నన్ను ఏంటమ్మా అది మెక్డాగా ఏంటది హాట్ డాగ్ డాడీ, హాట్ డాగ్ తింటాక మన ఇద్దరు అమెరికాలో డాడీ అంట. ఎందుకని? అధికారము, ప్రేమ. నేను అడిగితే నేను తీసుకుని వెళ్తా, లేకపోతే నేను తీసుకుని వస్తా. అలాగే మనం తండ్రి దగ్గర కూడా మారం చేస్తూనే అడగాలి, అధికారం చేస్తూనే అడగాలి, లేకపోతే గర్జించు సింహం వల్ల అడగాలి. నీ కుమారుని, నీ కుమార్తెని నువ్వెందుకు నాకు ఇవ్వవు? అదే ధైర్యం. నేను ఎలా అడగాలి? అరే నువ్వెవడు మరి? నువ్వు ఆయన కుమార్తెవి, ఆయన కుమారుడివి. అధికారం కలిగి జీవించు, అధికారము కలిగి నాతో ఉండు అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 3:22. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనక దానికి ఏమంటున్నాడు? మన యుద్ధం ఎవరు చేస్తారంట? యెహోవా. యుద్ధము చేయు యెహోవా నీ పక్షము ఉండగా ఇంక ఎవడరా నిన్ను ఆటంకపరిచేది? భయపడకము. ఏ రోగం మీద కూడా అధికారం లేదన్నాడు. యుద్ధం అంటే ఏంటి? రోగం మీద కూడా నువ్వు చేసే ఒకటి ఉండదు కదా ఇక్కడ. అదే యుద్ధము. యుద్ధం అంటే టంగ్ 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 అనే వాడేది కాదు. యుద్ధం అంటే నీ మనసులో జరిగేదే యుద్ధము. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఒకడికి పిల్లల యుద్ధము, ఒకడికి అప్పుల యుద్ధము, పిల్లలు పాడైపోతున్నారని ఒక యుద్ధము, ఒకడు భర్త పాడైపోతున్నాడని ఒక యుద్ధము, ఇంకోటి భార్య సరిగ్గా లేదని ఒక యుద్ధము, ఇంకోటికి నా పరిస్థితి, నా జీవితం ఏంటని యుద్ధము, ఇంకోటికి జీవితం అంటే యుద్ధము, ఒకటికి వ్యాపారం అంటే యుద్ధము. ఇలాంటి యుద్ధము ప్రతిరోజు ఎక్కడ జరిగింది అంటే నీ మనసులో జరుగుతూనే ఉంటాయి. అది దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా నీ పక్షం ఉండగా, యేసయ్య నీ పక్షం ఉండగా ఎవడు నీకు విరోధి? హూ ఇస్ అగెనిస్ట్? నీకు ఎవరినిస్తే లేడు. లేడంటే నువ్వు గ్రహించాలి. గ్రహించాలంటే వాక్యానికి నువ్వు తల యొగ్గాలి. వాక్యం తల యొగ్గితే వాక్యం నీలో ప్రవహిస్తుంది. ప్రవహించిన వాక్యం ఏమేమి ఉంటుంది? వెలుగై ఉంటుంది. వెలుగై ఉన్న నీ వాక్యం నీలో ఉన్న చీకటిని బయటికి తోసేస్తుంది. వాక్యం ఎలాగ నీలో ప్రవహిస్తూ ఉంటుంటే దేవునికి జ్ఞానం వస్తుంది. నీ ముందున్న ప్రతి పరిస్థితిని కూడా ఎలాగ నువ్వు అధిగమించాలో ఆ యొక్క వాక్యము నీకు నేర్పిస్తుంది. దేవుని మనకు ప్రేమ నీలో ఉంటే, వాక్యం ఉంటే ప్రేమ వస్తుంది. ప్రేమ ఏం చేస్తుందంటే ఎదుటివాడి తప్పుని క్షమించేస్తుంది. ఆ ప్రేమ ఏమవుతుందంట? ఆ ప్రేమని తప్పిస్తుంది. ఒక తల్లి ఉంది, కొడుకున్నాడు. వాడు చాలామందిని చంపేశాడు. కానీ వాడు సొసైటీకి వీడు బతకూడదు, వీడి సొసైటీలో ఉండకూడదు, చంపేయాలని అంటారంటారా సహజంగా. కానీ ఆ కన్నతల అన్నదో, సరే ఏదో చేశాడు క్షమించండి అంటది, కానీ వాడిని చంపేయండి అని అన్నదో. ఎందుకని?
ఆ తల్లి ప్రేమ వాడు చేసిన తప్పుని కప్పేస్తుంది. అలాగే నీలో దేవుని యొక్క ప్రేమ కనుక ఉంటే ఎదుటివాడు నీకు చేసిన తప్పు ఏమవుతుంది? కప్పివేయబడుతున్నది. ప్రేమ కప్పివేసిన తర్వాత నీకు ఎదుటివాడికి సమస్య లేకపోతే ఇంకేముంది అక్కడ? బాధ, ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. అందుకే దేవుడు అంటాడు, నా ప్రేమ నీలో పెట్టుకో. నాలో ప్రేమ నీలో ఉంటే ఎదుటివాడిని క్షమించే గుణము వస్తుంది. ఎదుటివాడిని నువ్వు క్షమించిన రోజున దేవుడు ప్రార్థనలో ఏం చెప్పాడు? నన్ను శోధించేవాడిని క్షమించమన్నాడా, వాడిని నరికేమన్నావా? అంటే ఏంటి దాని అర్థము? క్షమాపణలో ఏముంది? గొప్ప ఆశీర్వాదం ఉన్నది. నేను ఎవరైనా క్షమిస్తానండి, వాడిని బట్టి నీకు క్షమించను. ఆశీర్వాదం కోల్పోతున్నావా లేదా? నీ శత్రువును కూడా ప్రేమించమంటున్నాడు దేవుడు. నీ శత్రువును కూడా ప్రేమించమన్నాడు. వాడిని క్షమించే హృదయము నీలో రావాలి. అది నీలో రావాలి అని అంటే నీలో నా వాక్యము జీవ నదిలాగా ప్రవహించాలి అంటున్నాడు. ఫిలిప్పీయులు 4:6-7. 4:4 క్లోజ్ చేద్దాం. 4:6-7. దేనిని గూర్చియు చింతింపుకుడి గాని ప్రతి విషయములోనూ ఏమంటున్నాడు? దేని గురించి కూడా చింతింపకుండా ప్రతి విషయములో కూడా ఏం చేయమంటున్నాడు? ప్రార్థన విజ్ఞాపన. ప్రార్థన ద్వారా ఏం చేస్తావు? దేవుడికి విజ్ఞాపన చేస్తావు. ఏమని? అయ్యా నాకు ఈ సమస్య ఉందని నువ్వు మొరవిడుస్తున్నావు, విజ్ఞాపన చేస్తున్నావు. విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? తర్వాత నీవు కృతజ్ఞతాపూర్వకముగా నువ్వు చేసే విజ్ఞాపనలను దేవుడు ఏం చేస్తాడంట? తర్వాత మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. నీవు మాట్లాడకపోతే దేవుడికి ఎలా తెలుస్తుంది? నువ్వు మాట్లాడాలంటే అప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. మాట్లాడుకోకుండా అయ్యగారు చేశారు కానీ నా ప్రార్థనలో ఆమేన్ అంటే కాదు. ఆమేన్ అంటే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న అంతట్లో నేను ఏకీభవిస్తున్నాను, నేను కూడా ఆమోదిస్తున్నానని ఆమేన్ అర్థము. కానీ నీ ప్రార్థన, నీ వ్యక్తిగత ప్రార్థన, నీ పిల్లల కొరకు, నీ పిల్లల భవిష్యత్తు కొరకు, వాళ్ళ చదువుల కొరకు, వాళ్ళ యొక్క భవిష్యత్తు కొరకు, నీ భర్త కొరకు, నీ భర్త వెళ్ళే సమయము, ఉద్యోగం కొరకు, ఉద్యోగంలో చేసే పని నిమిత్తం, ఇలాగ ప్రార్థన. ఒక స్త్రీ భర్త కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక భర్త గుణవతి భార్య అంటే ఏంటి? గుణవతి లక్షణములు కలిగిన భార్య ఏం చేస్తుందంటే, భర్త ఎప్పుడైతే తన ఇంటిలోంచి బయటికి రోడ్డు మీదకి వస్తాడో ఆ నిమిషం నుంచి మళ్ళీ భర్త ఇంటికి వచ్చేంత వరకు కూడా భార్య తన భర్త కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అలాగే భర్త బయటకు వచ్చిన తర్వాత భర్త ఏం చేయాలి? భార్య కొరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇలాంటి అనుసంధానమైన అన్యోన్యమైన సౌహాసము భార్యాభర్తల మధ్య ఇలా ఉంటే ఆ సౌహాసం మధ్యలో తండ్రి యొక్క ప్రేమ కూడా ఉంటుంది. కాబట్టి తండ్రితో కూడా నువ్వు సౌహాసము చేస్తూ ఉంటావు అన్నమాట. తర్వాత అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును ఏముంటాడంట? ఆయన కావలై ఉంటాడంట. ఎలాంటికి? నీ హృదయ తలంపులకి ఆయన ఏమంటాడంట? ఈజ్ అ వాచ్మెన్ లాగా ఉంటాడంట. అంటే కావలిగా ఉంటాడంట. నువ్వు చేసే ప్రతి హృదయంలో ఆలోచన నిన్ను నడిపించడానికి, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను ఆస్వాదించడానికి, నువ్వు అభివృద్ధి చెందడానికి ఆయన ఏముంటాడంట? కావలిగా ఉంటాడంట. అందుకని దేవుడు అంత గొప్పగా మాట్లాడాడు. దేని గురించి కూడా చింతపడి ఆ వాక్యం ఒకటే, అదే జ్ఞానము, అది సమస్తము, అన్ని విషయంలో కూడా ఆ జ్ఞానము విడుదలను ఇస్తుందని అంటున్నాడు. యెషయా గ్రంథము 3:3 క్లోజ్ చేద్దాం. యెషయా 41:10. యెషయా గ్రంథము 41:10-13 నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిని, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను,
భయపడకము, నేను నీ దేవుడినైన యేసయ్యను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు నేను సహాయము చేతును. నీకు సహాయం చేయవాడును నేనే, నీతియును, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించు వారు మాయమైపోయి నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెదకు గాని వారిని నీవు కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు, అబాస పాలగుదురు. నీ దేవుడునైనా యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుని నడిపిస్తాను. ఒకవేళ నీకు ఎవడన్నా కష్టం వచ్చినా, ఎవడ ఆపదలో నిన్ను శోధిస్తున్నా కానీ దేవుడు అంటాడంటే వాడి నిన్ను కనపడనికుండా చేస్తాను. ఒకవేళ నువ్వే ఎవడని వాడి గురించి ఎతికినప్పుడు వాడిని నీ కంటికి కూడా కనపడనికుండా నీ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాను. ఒకవేళ నిన్ను వాడు శోధిస్తే వాడినే నేను అబాస్త పాలులాగా చేస్తాను, కానీ నిన్ను నేను అవ్వనివ్వను. నా దక్షిణ హస్తము సహాయం ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఏ సమయంలో నీ కుడి చేతిని పట్టుకుని నడిపిస్తా అంటున్నాడు. ఇది వాగ్దానము. ఈ వాగ్దానమును నువ్వు నీ కష్టకాలంలో ఉన్నప్పుడు, నీ ఇరుకు సందుల్లో ఉన్నప్పుడు, నీ బాధల్లో ఉన్నప్పుడు ఈ వాగ్దానము తీసి చదువుకోవాలి. ఈ వాగ్దానం నీ నోటి మీద పలుకుతూనే ఉండాలి. ఈ వాగ్దానం చేసావు కదా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరబడును గాక యేసు నామములో అని. రోగం మీదనే వాగ్దానం చదవాలి, నీ కష్టంలో ఉన్నప్పుడు వాగ్దానం చదవాలి, నీ అప్పులలో నీ వాగ్దానం చదవాలి, నీ పిల్లల పెళ్లిళ్ళ విషయంలో వాగ్దానం చదవాలి. పెళ్లిళ్ళు అయిన తర్వాత వాళ్ళు సరైన సక్రమంగా వారి సంసారం నడవాలంటే వాగ్దానాలు చదవాలి. వారు పెళ్లిళ్ళయి సక్రమంగా నడుస్తాం, వారికి పిల్లలు పుట్టడానికి వాగ్దానం చదవాలి. పుట్టిన పిల్లలు సరైన భవిష్యత్తులో మనవాళ్ళు మనవరాలు ఉండాలంటే వాగ్దానం చదవాలి. నువ్వు చేసే వాగ్దానం కలిగిన ప్రార్థన వారికి ఎప్పుడు కూడా ఆశీర్వాదము మీద ఆశీర్వాదముతో వారి యొక్క జనరేషన్లన్నీ కూడా ఆస్వాదింపబడతాయి. విలాప వాక్యము 3:57. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకము అని నీవు చెప్పితివి. ఏంటంట? ఆయన మన మొరలిడిన దినము, ఏదైతే నువ్వు మొర విడిస్తావో ఆయనకి, ఆ దినమున నీవు నా యొద్దకు వచ్చితివని భయపడకు అని నాకు నువ్వు చెప్పితివి కదా. ఇది కూడా వాగ్దానమే. వాగ్దానాలన్నీ కూడా నీ నోటితో పలకాల్సిందే. నా చేయి విడవనన్నావు కదా యేసయ్య, నన్ను నడిపిస్తాన్నావు కదా, నాకెందుకు ఈ కష్టము, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ చింత, వీటన్నిటి నుంచి నన్ను విడిపించు అని నీ వాగ్దానాల నోటి ద్వారా మోషే పలికితేనే నీళ్ళు వచ్చినాయి. మోషే పలికితేనే సమస్తము జరిగింది. పలకకపోతే ఏది జరగదు. అందుకే ముందు నువ్వు పలుకు అన్నాడు. అలాగే ఈ రోజున కూడా నీ జీవితంలో నువ్వు పలుకుతూనే ఆయన ఆత్మ ద్వారా సమస్తము సాధ్యము. అది ఏ ఆత్మ చూసి ఈ లేఖనము ద్వారా ముగించేద్దాము. హగ్గయి గ్రంథము, హగ్గయి ప్రవక్త మాట్లాడిన మాటలు చూద్దాము. హగ్గయి జఫన్యా కింద ఉంటుంది, జకర్యా పైన ఉంటుంది. హగ్గయ 2:5. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకమును చేసుకునుడి. నా పరిశుద్ధ ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుకను భయపడకుడి. ఈ రోజున ఆత్మ, ఏ ఆత్మ మన మధ్యలో ఉన్నది? దేవుని ఆత్మ. ఏ ఆత్మ మనకి ఇచ్చున్నాడు? తిరిగి ఆత్మనివల ధైర్యము కలిగిన, ఇంద్రియ నిగ్రహము, ప్రేమ కలిగిన ఆత్మని మన మధ్యలో పెట్టి ఉన్నాడు. ఆత్మ మీ మధ్యలో ఉండి నడిపిస్తున్నప్పుడు అదే ఆయన నిబంధనగా మీ మధ్యలో, మీ హృదయ పలకల మీద వ్రాసిన నిబంధన ఆత్మ మీ మధ్యలో ఉంది. కాబట్టి ఈ రోజున ఏ విషయంలో కూడా భయపడకూడదు అని దేవుని యొక్క లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు. మనము భయపడే వారంగా జీవించకూడదు, కానీ భయపెట్టే వాడిగా, మన మనసులో జరుగుతున్న యుద్ధాన్ని ప్రతిరోజు జయించే వారిగా మనం ఉండాలి. కానీ మనం ఈ లోక మర్యాదకి తల ఒగ్గిపోయి
లోకంలో ఉన్న వాటిని మీద జయించలేని వారిగా జీవించకూడదు. ఈ లోకం అంటే అదొక వెర్రిగా చూసి దాన్ని జయించే వారిగా, దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క ఆత్మలుగా మనం జీవించాలి. లేచి నిల్చుందామా? వచ్చిన ప్రార్థన చేసుకుందాం. బల్లచ్చుడు పాట ప్లే చేస్తాడు, పాటలు పాడు. పరిశుద్ధుడా 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 నాయన తండ్రి, ప్రేమ కలిగిన మా తండ్రి నాయన, మీకు వందనాలు ప్రభువా. తండ్రి, ఈరోజు నాయన ఈ వాక్యం ఏదైతే నీ బిడ్డలు విన్నారో ప్రభువా, ఈ వాక్యము వారి జీవితంలో నాయన భయమును పోగొట్టి నాయన ప్రేమను, ఇంద్రియమును, ఆశా నిగ్రహమును, ధైర్యమును కలిగి వారి జీవితంలో ఉన్న ప్రతి భయమును వెళ్ళగొట్టేలాగున నీ కృప వారికి తోడుగా ఉండడు గాక. వారు ప్రేమతో, సాత్వికతతో, ధైర్యము కలిగి జీవించేలాగా నీ కృపని సహాయము దయచేయండి నాయన. ప్రభువానికి వందనాలు నాయన. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించు నాయన. ఇంతటి మంచి వాతావరణం ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. రాలేకపోయిన బిడ్డలందరినీ కూడా తోడుకుని వచ్చేలాగా నీ కృపని సహాయం దయచేయండి. ఇక్కడ ఉన్న బిడ్డలలో ఎవరికైతే ఏ భయం ఉన్నదో ప్రభువా నాయన, ఇక ఇది నా జీవితంలో జరగదని ఎవరైతే భయపడుతున్నారో ప్రభువా నాయన, జరగదు అన్న దానిని నువ్వు జరిగించి వారి జీవితంలో చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఏ రోగము కూడా వారిపైన అధికారం చేయకుండా వారి రోగమును యేసు నామములో గద్దించండి ప్రభువా. ఎవరైతే నాయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక ఇబ్బందులలో ఉండి భయపడుతూ జీవిస్తున్నారో వారి యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా యేసు నామములో విడుదలను దయచేయండి. ఎవరైతే నాయన ఎగ్జామ్స్ విషయంలో భయపడుతున్నారో వారికి నాయన జ్ఞానమును దయచేయండి ప్రభువా. వారిలో ఉన్న భయమును తీసేయండి, వారి కెరీర్ భయమును తీసేయండి, వారి పిల్లల భయమును తీసివేయండి ప్రభువా. తల్లిదండ్రులు పిల్లల నిమిత్తమై భయపడుతున్నారు, ఆ భయమును తీసివేయ ప్రభువా. భార్య భర్తల మధ్య భయం ప్రభువా, భయమును తీసివేయ ప్రభువా. నీ బిడ్డలమైన మేమందరము కూడా నీ ప్రేమ కలిగి ధైర్యము కలిగిన ఆత్మతో నేను జీవించలాగని కృపని సహాయము దయచేయమని అడుగుచు ప్రభువా. ఈరోజు ఈ విత్తిన వాక్యము వారి హృదయములో 30 1000 వంతులుగా వారికి ఫలించలాగని కృపని సహాయము దయచేయమని అడుగుచు ప్రభువా. రక్షకుడైన యేసు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.